Fundamental rights are from which article to which article? Article 12 to 35. Total fundamental rights divided into how many types? At the beginning it is 7 types, but present 6 types. తీసేసింది ఏంటమ్మా మనకి? తీసేసాం, ఇందులో యాడ్ చేసాం. నౌ రైట్ టు ప్రాపర్టీ is not a fundamental right, it is a legal right. Okay, so right to equality ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మా? ఆర్టికల్ 14 టు ఎస్ ఆర్టికల్ 14 గట్టిగా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. 15 discriminations in grounds of gender, caste, religion, place of birth. 16 reservations for backward classes to make them promote. 17 abolition of untouchability. 18 abolition of special titles. 19 1A 19(1) ఏమన్నా? రైట్ టు స్పీచ్ అండ్ ప్రెస్ ఫ్రీడమ్. రైట్ టు స్పీచ్ అండ్ 19(1)B ఫార్మేషన్ ఆఫ్ అసెంబ్లీస్ వితౌట్ ఆర్మ్స్. 19(1)C ఫార్మేషన్ ఆఫ్ 19(1)D. 19(1)D freedom to move anywhere in India. D అంటే విన్ 4. 5 freedom to reside anywhere in India. Right. 6 ఏమన్నామా? 6 freedom to follow any profession in India. 20 one crime, one punishment. 21 right to 21A 21A free and compulsory education. Free and compulsory. 22 protection against to arrest. Protection against to arrest. 23 abolition of human trafficking. Abolition of 24 abolition of 25 freedom to follow any religion without any restrictions. We are able to follow any religion in India. 26 development of religion affairs. 27 abolition of collection of taxes in the name of religion. 28 abolition of religion based education in all educational institutions. 29 protection of script and language for minorities. Script and language for minorities. 30 development of education for minorities. 32 constitutional constitutional. So this constitutional remedies is also known as what? Right to protection of fundamental rights. Right to protection of fundamental rights. Dr. B.R. Ambedkar said it is a heart and soul of Indian Constitution. So which article is known as heart and soul of Indian Constitution? Article 32 is known as what? Heart and soul of Indian Constitution. Now ఆర్టికల్ 32ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226ని బేస్ చేసుకొని హైకోర్టు ఏమి ఇష్యూ చేస్తారమ్మా?
రిట్స్ ఏమి ఇష్యూ చేస్తారమ్మా? రైట్. ఎవరెవరు ఇష్యూ చేస్తారు రిట్స్ని? ఎన్ని టైప్ ఆఫ్ రిట్స్ ఉన్నాయి? ఏమేమి ఉన్నాయి? హెబియస్, సెకండ్ వన్ మ్యాండమస్, ఏమన్నాం? నెంబర్ 3 ప్రొహిబిషన్, ఏమన్నాం? నెంబర్ 4 సెర్షియోరరీ, ఏమన్నాం? నెంబర్ 5 కోవారెంటో, ఏమన్నాం? సో హౌ మెనీ టైప్ ఆఫ్ రిట్స్ ఆర్ దేర్? రైట్. ఫస్ట్ వన్ చెప్తున్నాం మనం, ఏమన్నాం? హెబియస్ కార్పస్, ఏమన్నామా? What is meant by habeas corpus? To have a body is called habeas corpus. Right. సినిమా గురించి చెప్తున్నాం మనం. నిన్న సినిమా గురించి మాట్లాడుతూ క్లైమాక్స్ చెప్పలేదు మనం. రైట్. చివర్లో స్టేషన్లో నుంచి కనపడకుండా పోయినటువంటి రాజన్నని పోలీసులు వాళ్ళ భార్య అయినటువంటి సినితల్లి మీద ప్రెజర్ చేస్తారు, ఎక్కడ పోయిండో చెప్పండి అని. అట్లాంటి టైంలో ఆమె అందరినీ కన్సల్ట్ చేస్తే చివరికి చంద్రు అనేటువంటి లాయర్ ఉన్నాడు, ఆయన న్యాయం చేస్తాడని తెలిసింది. అక్కడి నుంచి వచ్చాడు. ఆమె వచ్చింది చంద్రు దగ్గరికి, కంప్లైంట్ చేసింది. జరిగిన విషయం అంతా కూడా ఆయనకి చెప్పింది. చెప్పిన తర్వాత ఆయన ఎలా మనం ముందుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ఏం ఐడియా వచ్చింది? పోలీసులు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర దింపారా? లేదు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత అతని నేరం ప్రూవ్ అయినా, లేదు బెయిల్ వచ్చినా, వాళ్ళ బంధువుల సమక్షంలో కానీ, లేదు వాళ్ళ ఇంటి దగ్గర కానీ దింపాల్సినటువంటి బాధ్యత కన్సర్న్ డిపార్ట్మెంట్ మీద ఉంది. అలా జరగలేదు కాబట్టి ఇట్ ఈస్ ఎగనెస్ట్ టు హెబియస్ కార్పస్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఒక వ్యక్తి యొక్క ఫండమెంటల్ రైట్స్ దెబ్బతిన్నాయి ఇక్కడ. అందుకని ఆర్టికల్ 226ని బేస్ చేసుకుని హైకోర్టులో రిట్ వేస్తాడు. వెంటనే యాక్సెప్ట్ చేస్తుంది హైకోర్టు. అక్కడి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. చివరికి ఏమని తేలింది? పోలీసులే అతన్ని చంపేశారు. పోలీసులు చంపేసి అతన్ని పారిపోయినట్టుగా చిత్రీకరించారు అని తెలిసింది. అర్థమైందమ్మా? సో అంటే ఏమంటున్నాం సార్ హెబియస్ కార్పస్ని బేస్ చేసుకుని అంటే, ఎవరైనా ఒక పర్సన్ అరెస్ట్ చేయబడితే అతన్ని తిరిగి క్షేమంగా ఇంటి దగ్గర దింపాల్సినటువంటి బాధ్యత కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ మీకు, గవర్నమెంట్ టైంలో ఎవరైనా ఆఫీస్కి వెళ్తున్నారు, దారిలోనే ఏదో జరిగింది, అన్ఫార్చునేట్లీ ఏదైనా జరిగింది, వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తున్నారు. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను నేను. కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తారు, ఎవరైనా మేజర్స్ ఉంటే వాళ్ళకు ఉద్యోగం ఇస్తారు. రైట్. ఎందుకని? ఆ కుటుంబాన్ని పోషించాల్సినటువంటి బాధ్యత ఆ గవర్నమెంట్ మీద ఉంది. ఎందుకంటే అతను గవర్నమెంట్కి చెందినటువంటి వ్యక్తి కాబట్టి కుటుంబాన్ని పోషించడానికి అతనికి ఇవ్వాలి. ఇది హెబియస్ కార్పస్. అంటే హెబియస్ కార్పస్ ఏం చేస్తుంది? ఒక పర్సన్ యొక్క ఇండివిజువల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఒక పర్సన్ యొక్క ఇండివిజువల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఏముందమ్మా? గట్టిగా ఇంకా ఏమంటుందంటే హెబియస్ కార్పస్ చనిపోయినటువంటి శవాల్ని కానీ, జీవం లేనటువంటి వస్తువుల్ని కానీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి లేదు అని కూడా చెప్తుంది. అందుకనే ఎవరైనా చనిపోయేటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ వాంగ్మూలాన్ని కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో గతంలో వామన్ రావు అండ్ నాగమణి అనేటువంటి ఇద్దరు లాయర్లు కరీంనగర్ నుంచి వస్తున్నప్పుడు నడి రోడ్డు మీద అత్యంత కిరాతకంగా చంపబడ్డారు. అటుగా వెళ్తున్నటువంటి బస్సులో వాళ్ళు దాన్ని వీడియో తీశారు. వీడియో తీసినప్పుడు ఆయన చివరి మాటలు ఏవైతే ఉంటాయో ఆ చివరి మాటలలో కొంతమంది పేర్లు చెప్పారు. నా చావుకి కారణం వీళ్ళే, నన్ను చంపింది వీళ్ళే అని చెప్పి కొన్ని పేర్లు చెప్పారు. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ మీద ఎంక్వైరీ చేసింది కోర్టు, వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పింది.
అర్థమైందమ్మా? అంటే జీవం లేని వస్తువుల్ని ఎవరిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి లేదు. వాళ్ళ వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని మనం ప్రొడ్యూస్ చేయాలి. ఇది హెబియస్ కార్పస్. ఏమన్నా? సో ఫైనలీ వాట్ ఈస్ హెబియస్ కార్పస్? గట్టిగా, ఒక పర్సన్ యొక్క పర్సనల్ లిబర్టీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఏం ప్రొటెక్ట్ చేస్తుందమ్మా? ఏది? హెబియస్. గట్టిగా, హెబియస్. హెబియస్, రైట్. సెకండ్ వన్ వి సెడ్ మాండమస్. ఏమన్నామంటే వాట్ ఎగ్జాక్ట్లీ మాండమస్ ఈస్? అసలు ఏంటి మాండమస్ అంటే? వి కమాండ్ అంటాం మనం. ఏమనాలమ్మా? వి కమాండ్ అంటాం. అంటే కమాండ్ లాంటి రిట్ అనమాట ఇది. వాట్ ఎగ్జాక్ట్లీ వి కమాండ్? అసలు ఏంటి వి కమాండ్ని బేస్ చేసుకుని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఆస్తి తగాదా విషయంలో విఆర్ఓ చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. విఆర్ఓ ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతున్నప్పుడు మన ల్యాండ్ ఎవరో రాయించుకున్నారు, అది తిరిగి మాది, మాక్కడ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, చేయండి అంటే ఎవరు చేయట్లేదు. తిరిగినాం 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 తిరిగినాం, బాగా అలసిపోయినాం. చివరికి కోర్టుకు వెళ్ళాం. కోర్టు ఏం చేస్తుందంటే కన్సర్న్ ఆఫీసర్ని ఆర్డర్ చేస్తుంది, బాబు ఇది నీ రెస్పాన్సిబిలిటీ, ఇతనికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉంటుంది, కాబట్టి అతనికి మీరు ఆ న్యాయం కావాల్సినటువంటి ఏదైతే అంశం ఉంటుందో అది చేయండి అని చెప్తుంది. ఎవరు? కోర్ట్. దీన్ని ఏమంటాం మన? వి కమాండ్ అంటాం. అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి మనకి ఏదైనా పని నెరవేరకపోతే అది న్యాయస్థానాల ద్వారా చెప్పించుకోవడానికి ఉపయోగించేటువంటి రిట్ని మనం ఏమనాలి? మాండమస్. ఏమనాలి? అంటే ఇది ఏం చేస్తుంది అంటే పర్సనల్ జస్టిస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఏం ప్రొటెక్ట్ చేస్తుందమ్మా? ఏమన్నా మనం? మాండమస్. గట్టిగా, రైట్. హెబియస్ కార్పస్, మాండమస్. నెక్స్ట్ ఏమన్నా? ప్రొహిబిషన్. ఏమన్నామా? గట్టిగా, ఏమన్నా? ప్రొహిబిషన్. ఏమన్నా? వాట్ ఎగ్జాక్ట్లీ ప్రొహిబిషన్? సో ప్రొహిబిషన్ మీన్స్ టు స్టాప్. ఏమన్నామంటే ప్రొహిబిషన్ మీన్స్ వాట్? సో హయ్యర్ కోర్ట్స్ ఏం చేయొచ్చు అంటే లోయర్ కోర్ట్స్ని పలానా జడ్జిమెంట్ని మీరు ఆపేయండి అని చెప్పేయచ్చు. హయ్యర్ కోర్ట్స్ ఏం చేయొచ్చు అంటే లోయర్ కోర్ట్స్ని జడ్జిమెంట్ని ఆపండి అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా ఒక సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టే ఉందనుకోండి. మొత్తం నాశనం అయిపోయింది. 1,10,000 కోట్లు తీసుకుపోయి గోదావరిలో పడేసారు గత ప్రభుత్వం. సో ఇప్పుడు గవర్నమెంట్ దాని మీద ఎంక్వైరీ జరుపుతా ఉంది. ఇప్పుడు ఎంక్వైరీ జరపకుండా గతంలో ఉన్న వాళ్ళు కోర్టుకు వెళ్ళింది అనుకోండి, హైకోర్టుకు వెళ్ళింది అనుకోండి. హైకోర్టు ఏం చెప్పింది? ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. హైకోర్టు ఏమన్నది? ఎంక్వైరీ వేయాలి అంటే మీరు పలానా వాళ్ళతోటి ఎంక్వైరీ వేయాలి, అది ఇది అని చెప్పింది. ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో ప్రభుత్వం తప్పు కాదు, కాంట్రాక్టర్ తప్పు అని చెప్పింది అనుకోండి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చేసింది? బరాబర్ ఇది ప్రభుత్వం తప్పే, ఇది ప్రభుత్వమే చేసింది, ప్రభుత్వం చేసినటువంటి నీచమైన చర్య ఇది, దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ వేయాల్సిందే, సో ఒక సిట్టింగ్ జడ్జి తోటి మేము ఎంక్వైరీ చేయమని ఆదేశిస్తున్నామని చెప్పి ఒకవేళ సుప్రీంకోర్టు చెప్పింది అనుకోండి. మళ్ళా ప్రభుత్వం హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఇంకేం చెప్పడానికి లేదు. ఒకవేళ హైకోర్టు ఆల్రెడీ మేము ఇది వర్తించదని చెప్పినాం కదా అని హైకోర్టు చెప్పింది అనుకోండి, సుప్రీంకోర్టు అంటది నేను సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయించమని చెప్పినా కదా, నాకంటే మునగాడేవా నువ్వేమన్నా? ఆల్రెడీ నేను జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత నువ్వు ఎట్లా ఇస్తావు అని ఆపేయమని చెప్పొచ్చు జడ్జిమెంట్ని. అర్థమైందమ్మా? దాన్ని ఏమంటాం మనం? ప్రొహిబిషన్. ఏమనాలా? కొన్ని కేసెస్లో హయ్యర్ కోర్ట్స్ ఏం చేయొచ్చు? లోయర్ కోర్ట్స్ని జడ్జిమెంట్ని ఆపేయండి అని చెప్పేయచ్చు. సో దాన్నే మనం ఏమంటాం? గట్టిగా ఏమనాలి? నెక్స్ట్ వన్ సెర్షియోరరీ. ఏమన్నా? సెర్షియోరరీ మీన్స్ టు సర్టిఫై. ఏమన్నామా? వాట్ ఎగ్జాక్ట్లీ సెర్షియోరరీ? వాట్ ఎగ్జాక్ట్లీ టు సర్టిఫై అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కేసు విషయంలో మనం ఒక డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళాం.
డిస్ట్రిక్ట్ కోర్టులో మనకి అంత ఫేవర్గా అనిపించలేదు, అక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళాం. పోనీ హైకోర్టులో కూడా మనకి అంత ఫేవర్గా అనిపించలేదు, వేరే హైకోర్టుకి వెళ్ళాం. అట్లా వెళ్ళొచ్చు, కోర్టుని వేరే హైకోర్ట్స్కి ట్రాన్స్ఫర్ చేయమని రిక్వెస్ట్ చేయొచ్చు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అర్థమైందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ RRR ఉన్నాడు వైఎస్ఆర్సీపీలో, తెలుసు మీకు, రఘురామకృష్ణంరాజు, గుర్తున్నాడా? రఘురామకృష్ణంరాజు అనే ఒక పర్సన్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో, వైఎస్ఆర్సీపీ ఆయన పార్టీ ఎంపీగా ఉన్నారు. ఆయన మీద కొన్నిసార్లు ప్రభుత్వం ఏం చేసింది అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆయన మీద యాక్షన్ తీసుకున్నప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ ఎంక్వైరీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేస్తుంది. వెంటనే ఆయన ఏం చేశాడంటే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నాకు న్యాయం జరగదు, ఈ కేసుని తెలంగాణ హైకోర్టుకి మార్చండి లేదా వేరే ఇతర హైకోర్టుకి మార్చండి అన్నారు. వెంటనే దాన్ని ఏం చేశారు, తెలంగాణ హైకోర్టుకి మార్చారు. ఒకవేళ తెలంగాణ హైకోర్టులో కూడా ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నాకు ఇక్కడ కూడా న్యాయం జరగదు, వేరే కోర్టుకు మార్చండి అంటే వేరే కోర్టుకి మార్చవచ్చు. అర్థమైందమ్మా? అంటే ఒక కోర్టు నుంచి జడ్జిమెంట్ని ఇంకో కోర్టుకి మార్చడానికి ఛాన్స్ ఉంది. దేన్ని వేసేసుకొని? సెర్షియోరే. ఇట్లా అన్ని కోర్టులు తిరుగుకుంటా చివరికి ఎక్కడికి వెళ్ళినాం మనం? సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఇది ఫైనల్. నాకు ఇది నచ్చలే, మళ్ళీ నేను డిస్ట్రిక్ట్ కోర్టుకు పోతా, అట్లా కుదరదుగా. ఒకసారి సుప్రీంకోర్టు చెప్పింది అంటే సర్టిఫికేట్ ఇచ్చినట్టు లెక్క, నీకు నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అర్థమైందా మనం? సో దాన్ని ఏమంటాం మనం? టు సర్టిఫై. ఏమనాలమా? లాస్ట్ వన్ ఏమన్నాం? కోవారెంటో. ఏమన్నామండి? సో కోవారెంటో మీన్స్ వాట్? బై వాట్ అథారిటీ? ఏమన్నామమ్మా? గట్టిగా ఏమన్నామమ్మా? వాట్ ఎగ్జాక్ట్లీ బై వాట్ అథారిటీ? వాట్ ఎగ్జాక్ట్లీ కోవారెంటో ఈస్? దేన్ని మనం బై వాట్ అథారిటీ అంటున్నాం? మనం ఏంటి అంటే బై వాట్ అథారిటీ అంటున్నాం. కోవారెంటో అంటే ఏమనాలమ్మా? కోవారెంటో అంటే బై వాట్ అథారిటీ. ఏమనాలి? బై వాట్ అథారిటీ. ఏమనాలి? వాట్ ఎగ్జాక్ట్లీ బై వాట్ అథారిటీ ఈస్? దేన్ని మనం బై వాట్ అథారిటీ అనాలి? చూద్దాం ఒకసారి. కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి ఇండియాలో, సెన్సిటివ్ ఏరియాస్, నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కానీ టెర్రరిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కానీ ఇట్లాంటి ప్రాంతాలు ఉంటాయి, సెన్సిటివ్ జోన్స్ అంటారు వాటిని. ఆ ప్రాంతాల్లో కొన్నిసార్లు పోలీసులు వచ్చి రాత్రికి రాత్రి తలుపులు కొట్టి లోపలికి వెళ్ళి సెర్చ్ చేస్తూ ఉంటారు. చాలాసార్లు మీరు సినిమాలలో అక్కడ చూస్తూ ఉంటారు, రాత్రికి రాత్రి తలుపులు కొట్టేసి పోలీసులు లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటారు. ఇప్పుడు చూడడం తప్పు కాదు, ఎవరైతే ఆ ఓనర్ ఉన్నాడో ఆయనకి ఇంటిమేట్ చేయాలి. ఏమని ఇంటిమేట్ చేయాలి? ఈ ఏరియాలో ఇలాంటి సంఘటనలు జరిగాయి, అందుకని మాకు హైయర్ అథారిటీ నుంచి ఈ ఏరియాలో సెర్చ్ చేయమని చెప్పి ఆర్డర్స్ వచ్చాయి, కాబట్టి మీ అందరు కోఆపరేట్ చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పాలి. అంతేగాని వాళ్ళని పక్కకు నెట్టేసి తన్ని ఇంకా మా ఇష్టం రాబాయ్ మేమేమైనా చేస్తాం చేయొద్దు. అర్థమైంది కదా? దాన్ని ఏమంటాం మనం? కోవారెంటో. చాలా సినిమాలలో మీరు చూసుంటారు. సో హీరో పోలీస్గా ఉంటాడు, విలన్ ఏమో పాలిటిక్స్లో ఉంటాడు. ఎప్పుడైనా విలన్ని అరెస్ట్ చేయడానికి పోలీస్ వచ్చినప్పుడు నువ్వు నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తావు అంటాడు విలన్. అప్పుడు హీరో అంటాడు, నువ్వు ఇట్లా అడుగుతావని నాకు ముందే తెలుసు, అందుకే వారెంట్ పట్టుకొచ్చిన చూడు అని చెప్పి చూపిస్తాడు. దాన్ని ఏమంటాం మనం? కోవారెంటో. ఏమనాలి? సో ఫైనలీ హౌ మెనీ టైప్ ఆఫ్ రిట్స్ ఆర్ దేర్? ఏమేమునేమా? హెబియస్ కార్పస్, గట్టిగా మాండమస్, ఏమన్నాం? ప్రొహిబిషన్, ఏమన్నాం? సెర్షియోరరీ, ఏమన్నాం? కోవారెంటో, ఏమన్నాం? సో హెబియస్ కార్పస్ అంటే గట్టిగా, హెబియస్ కార్పస్ అంటే, మాండమస్ అంటే గట్టిగా, మాండమస్ అంటే వి కమాండ్, ప్రొహిబిషన్ అంటే టు స్టాప్, సెర్షియోరరీ అంటే టు గట్టిగా టు సర్టిఫై, కోవారెంటో అంటే బై వాట్ అథారిటీ. ఏమనాలమ్మా? సో దిస్ ఈస్ కాల్డ్
రిట్స్ ఇష్యూడ్ బై సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. ఇందులో పర్సనల్ లిబర్టీ గురించి చెప్పేది ఏంటి? హెబియస్ కార్పస్ వి సేస్ అబౌట్ వాట్? పర్సనల్ లిబర్టీ. దేని గురించి చెప్తుందమ్మా? మరి వి కమాండ్ పర్సనల్ జస్టిస్ గురించి చెప్తుంది. టు స్టాప్ దీస్ టూ ఆర్ బిలాంగ్స్ టు జుడిషియరీ. దేనికి సంబంధించినవి? రెండు కూడా దేనికి సంబంధించినవమ్మా? కోవారెంటో. బై వాట్ అథారిటీ? బై వాట్ అథారిటీ? సో ఇది ఆర్డర్ ఫర్ ద గవర్నమెంట్ అఫీషియల్స్, రైట్? కాబట్టి ఏమన్నా మొత్తం మీద రిట్స్, ఎన్ని టైప్ ఆఫ్ రిట్స్ ఉన్నాయి? గట్టిగా ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 32, ఆర్టికల్ 226. అంటే రిట్స్ని ఇష్యూ చేసేటువంటి రైట్ ఇండియాలో కేవలం ఎవరికి ఉంది? సుప్రీంకోర్టుకు ఉంది. సో 32 వరకు వచ్చినట్టే, నో ప్రాబ్లం, రైట్? చలో ఒక్కసారి మళ్ళీ చూద్దాం. 1, ఇండియా ఇస్ ఏ 2, ఫార్మేషన్ ఆఫ్ 3, 4, 5, people who are born before 1950 January 26 or after, all are India. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 13. Parliament and Supreme Court has no rights to make laws against fundamental rights. 14, 15, 16, 17, 18, 19. 6 type of freedoms. 6 type of 20. 1 crime, 1 punishment. 1 crime, 21. Right to 22. Protection against 22. 22. 23. Abolition of human trafficking. Abolition of, right? 24. 25. 25. Freedom to follow. 26. 27. 28. Abolition of religion-based education in all educational institutions. 29. 29. Protection of script and language for minorities. 31. 31. Right to 32. 32. According to 32, ఎన్ని టైప్ ఆఫ్ రిట్స్ ఉన్నాయి? ఏమేమి ఉన్నాయి? కోవారెంటివ్, రైట్? ఎస్. నౌ వాట్ అబౌట్ 33, 34, 35? వాట్ అబౌట్ 33, 34, 35? ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఏమన్నామా? ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించినటువంటి శాసనాలు అంటాం, ఇన్స్క్రిప్షన్స్ అంటాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? 33 చూద్దాం. ఏమన్నాం సార్ 33లో అంటే, ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎగ్జెంప్షన్ ఫర్
some uniform post, which is mentioned in Article 33. For example, police job ఉంది, 24 hours డ్యూటీ. నాకు కూడా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, నేను కూడా 8 గంటలే చేస్తా, అట్లా కాదు. డ్యూటీ ఇస్ డ్యూటీ, దట్స్ ఆల్, వాళ్ళకి వర్తించదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్మీలో పనిచేసేటువంటి సోల్జర్స్ ఉన్నారు, మిగతా వాళ్ళంతా ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారు, రోజు వేయేస్తున్నారు, మేము కూడా అట్లే ఉంటాం, కాదు. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద నేషన్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అలాగే డాక్టర్లు ఉన్నారు, పేషెంట్ వచ్చినప్పుడు ఫోన్ చేశావు, ఆయన బాధ్యత రావాలి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అప్పుడు మనం ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడడానికి లేదు. కాబట్టి యూనిఫామ్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి అప్లై అవ్వదు ఫండమెంటల్ రైట్స్ అని చెప్తుంది. అంటే ఎగ్జెంప్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఫర్ ఈ పోస్టులు అని చెప్తుంది. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 34లో ఏమన్నాం సార్ అంటే, ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫర్ సమ్ ప్లేసెస్. కొన్ని ప్రాంతాలకి ఫండమెంటల్ రైట్స్ వర్తించవు. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టికల్ 19(1)(4) ఉంది. వాట్ ఈస్ 19(1)(4)? ఫ్రీడమ్ టు మూవ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఫ్రీడమ్ టు మూవ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? గట్టిగా ఎస్. ఆ టైంలో మనకి కరోనా వచ్చింది, కంటోన్మెంట్ జోన్స్ చేశారు, ఎవరిని అక్కడికి పోవద్దని చెప్పారు. ఆర్టికల్ 19(1)(d) ఉంది నాకు, నేను పోతా, నన్ను ఎవడు ఆపేది? పో, మళ్ళీ వస్తావా? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అలాగే బార్డర్లు ఉన్నాయి, బార్డర్లో చెక్ పోస్టులు పెట్టి అది దాటొద్దని చెప్తారు. ఎస్ ఆర్ నో? నాకు ఆర్టికల్ 19(1)(d) ఉంది, నేను ఏడికైనా పోతా, నా ఇష్టం, నన్ను ఎట్లా పోనీయవు? పో, మళ్ళా రావు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అంటే ఫండమెంటల్ రైట్స్ ఇవ్వడమే కాదు, పర్సనల్ లిబర్టీని ప్రొటెక్ట్ చేసేటువంటి రైట్ కూడా గవర్నమెంట్కి ఉంటుంది. అర్థమైందమ్మా? మన వాళ్ళకి అప్పుడప్పుడు అధిక తెలివి ఉంటుంది అనమాట, ఎక్స్ట్రాలు మాట్లాడుతూ ఉంటారు వీటికి సంబంధించి. కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా కన్సిడర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు రోడ్డుకి రైట్ సైడ్ నడుచుకుంటూ పోతున్నాడు, పోలీసులు అరెస్ట్ చేసిరు, జైల్లో పెట్టిరు. తెల్లారి స్పృహ వచ్చింది వాడికి, నన్ను ఎందుకు అరెస్ట్ చేసిండ్రని చెప్పి అడిగిండు. రాత్రి ఇట్లా నువ్వు రైట్ సైడ్ పోతున్నావు రా భయ్, అందుకే అరెస్ట్ చేసినాం, నిన్ను జైల్లో పెట్టినాం అన్నారు. వాడు ఏమంటాడు? ఆర్టికల్ 19(d) ప్రకారం నాకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, నేను ఏ నుంచైనా పోతా, లెఫ్ట్లో పోతా, రైట్లో పోతా, అవసరమైన మధ్యలో పోతా, నన్ను అరెస్ట్ చేస్తారు, నా ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ జరిగినాయి అని చెప్తే ఆర్గ్యూ చేస్తాడు. తీసుకుపోయినరు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. జడ్జి ముందర కూడా ఇదే చెప్తాడు వాడు. అప్పుడు జడ్జి అడిగిండు కన్సర్న్ ఆఫీసర్స్ని, ఏమైందా మరి ఈయన ఇట్లా చెప్తుండో, మరి ఏంది కథ అంటే, సార్ రాత్రి వీడి ఇట్లా నడుచుకుంటూ పోతుండు, పడ్డాక ఎట్లుంటుంది, పాము నడక ఉంటుంది కదా, ఇట్లా నడుచుకుంటూ పోతున్నాడు. అట్లా పోవడం వల్ల ఆయనకు 1 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయింది. వీడి వల్ల అంతమంది ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ జరిగినాయి అని చెప్పి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వీడిని ఫస్ట్ తీసుకుపోయి జైల్లో పెట్టి 6 నెలలు జైల్లో పెట్టి 1000 రూపాయలు ఫైన్ కట్టించుకొని పంపించండి అని చెప్పాను. ఒక మాటతో పోయేదానికి 6 నెలలు మళ్ళీ జైలు ఉండాల్సి వచ్చింది. అందుకే అప్పుడప్పుడు అతిక తెలివి మంచిది కాదని చెప్తున్నాను నేను. అర్థమైందా? తెలిస్తే మొత్తం అన్నది తెలవాలి, లేకపోతే అసలు తెలియకుండానే ఉండాలి. సగాసం తెలిస్తే ఇట్లే ఉంటుంది. అర్థమైంది కదా? కాబట్టి ఇది ఆర్టికల్ 34, ఎగ్జెంప్షన్ ఫర్ సమ్ ప్లేసెస్. ఎక్కడికైనా మన వాళ్ళు పోవద్దు అన్నారు అంటే దాని వెనుక నీ రక్షణనే ఉంటుంది వాళ్ళ దృష్టిలో, కానీ నిన్ను తగ్గించాలనో లేదంటే అవమానించాలనో కాదు. అర్థమైంది కదమ్మా? సో నెక్స్ట్ 35 ఏమన్నాం సార్ అంటే, ఫండమెంటల్ రైట్స్ ఆర్ అప్లికబుల్ ఫర్ యూనియన్ అంటాం. అంటే కేంద్రానికి సంబంధించి కానీ కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ఫండమెంటల్ రైట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. దీంట్లో ఏ ఆర్టికల్? ఆర్టికల్ 35. సో ఇవి ఓవరాల్గా మనకి ఏం రైట్స్ అన్నాం? గట్టిగా ఏం రైట్స్ అన్నాం? ఫండమెంటల్ రైట్స్. గట్టిగా ఏమన్నాం? గట్టిగా ఏమన్నాం? ఫండమెంటల్, గట్టిగా ఫండమెంటల్ రైట్, ఫండమెంటల్ రైట్స్. మరి ఫండమెంటల్ రైట్స్ని బేస్ చేసుకొని మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక కేసు ఉంది.
మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మేనకా గాంధీ ఎవరు సార్ అంటే సోనియా గాంధీ వల్ల ఏమని చెప్పాలని తోటికోడలు. సోనియా గాంధీ వల్ల తోటికోడలు. ఇందిరాగాంధీకి ఇద్దరు కొడుకులు, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ. రాజీవ్ గాంధీ భార్యనేమో సోనియా గాంధీ, సంజయ్ గాంధీ భార్యనేమో మేనకా గాంధీ. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. వాళ్ళ కొడుకు పేరు వరుణ్ గాంధీ, ఆయన ఎంపీగా ఉన్నారు ప్రస్తుతం. వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వీళ్ళ గురించి మీకు తెలిసిందే ఇక, రైట్. అయితే సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత ఆమె దేశం నుంచి వేరే దేశానికి వెళ్తున్నప్పుడు ఆమె పాస్పోర్ట్ లాక్కున్నారు. అప్పుడు ఈ కేసు వచ్చింది. ఫండమెంటల్ రైట్స్, ఆమె రైట్ టు ఫ్రీడమ్కి ఎగనెస్ట్గా ఈ కేసు ఉంది అని చెప్పి మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు వచ్చింది. అంటే మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు దేన్ని క్వశ్చన్ చేస్తుంది? ఫండమెంటల్ రైట్స్లోని ఆర్టికల్ 19ని క్వశ్చన్ చేస్తుంది. ఎందుకు సార్? అకార్డింగ్ టు ఆర్టికల్ 19D ఏ పర్సన్ కెన్ మూవ్ ఎనీవేర్ ఇన్ ఇండియా వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్, రైట్? కానీ ఆమెను ఎక్కడికి వెళ్ళలేదు అని రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు. కాబట్టి ఇది కేసులో న్యూస్లో ఉన్నటువంటి కేసు అప్పట్లో. అర్థమైందమ్మా? సో ఇది ఓవరాల్గా మనకి సో ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నాం? ఆర్టికల్ 12 to ఎస్ 35 వరకు వచ్చినట్టే, నో ప్రాబ్లం, రైట్? ఎస్. నెక్స్ట్ వన్, 4th part ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏమన్నా? డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ఏమన్నా? డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్, సో డిపిఎస్పీస్ అన్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అమ్మా? 36 నుంచి ఇప్పుడు 51 వరకు మనకు వస్తాయి అన్నమాట. ఇక 51 వరకు మనకి రాబోతున్నాయి ఇప్పుడు ఇక, రైట్? డిపిఎస్పీస్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నాం సార్ అంటే ఐరిష్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. ఎక్కడ తెచ్చుకున్నామా? ఐర్లాండ్ నుంచి తెచ్చుకున్నాం మనం. ఎక్కడ తెచ్చుకున్నాం? వీళ్ళు స్పెయిన్ నుంచి తెచ్చుకున్నారు. ఎక్కడ తెచ్చుకున్నారు? వీడు ఈయన తెచ్చుకుంటే ఈయన కానుంచి మనం తెచ్చుకున్నాం. అర్థమైంది కదమ్మా? ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఏం తెచ్చుకున్నాం? గట్టిగా డిపి. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్? బోత్ ఆర్ సేమ్ ఆర్ బోత్ ఆర్ డిఫరెంట్? సేమ్ అయితే దాంట్లోనే యాడ్ చేస్తాం కదా, డిఫరెంట్ కాబట్టి కొత్త పార్ట్ వచ్చింది. ఎస్ ఆర్ నో? ఫండమెంటల్ రైట్స్ ఆర్ ద రైట్స్ ఆఫ్ ఇండివిజువల్ పీపుల్. ఏమన్నా? ఇండివిజువల్ పీపుల్ యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఏమున్నాయమా? గట్టిగా, ఇండివిజువల్ పీపుల్ యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఏమున్నాయమా? గట్టిగా చెప్పాలా? మరి ఇది ఏం చేస్తుంది అంటే వెల్ఫేర్ ఆఫ్ స్టేట్. ఏమన్నా? సమాజం యొక్క సంక్షేమం గురించి చెప్తుంది మనకి. ఏది? గట్టిగా, ఫర్ ఎగ్జాంపుల్ నిన్నెవరైనా ఒక వ్యక్తి కులం పేరుతో తిట్టారు, అది ఎగనెస్ట్ ఫండమెంటల్ రైట్సా లేదు ఎగనెస్ట్ డిపిఎస్పీసా? గట్టిగా, ఎందుకంటే అది నీ పర్సనల్ లిబర్టీ దెబ్బతిన్నది కదా, అందుకని ఫండమెంటల్ రైట్స్కి ఎగనెస్ట్. కోర్టుకి వెళ్ళొచ్చా? పోలీస్ స్టేషన్లో కేసు పెట్టచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? లేదు, నీకు ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన వయోలేషన్ జరిగింది అంటే కోర్టుకు వెళ్ళొచ్చా? స్టేషన్లో కేసు పెట్టొచ్చా? 100% పెట్టొచ్చు. ఇది నీ పర్సనల్. ఫండమెంటల్ రైట్స్ గురించి ఎక్కడ మాట్లాడినా కూడా అది ఏంటి? నీ పర్సనల్, సమాజానికి సంబంధం లేదు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? నువ్వు నేను అనేది మాత్రమే ఫండమెంటల్ రైట్స్. అందరం అంటే డిపిఎస్పీస్. అర్థమైందమ్మా? అందరూ బాగుండాలి, డిపిఎస్పీస్. ఏనండి, అందరూ బాగుండాలి, డిపిఎస్పీస్. అందులో మనము ఉండాలి, ఫండమెంటల్ రైట్. అర్థమైంది కదా నేను చెప్పింది? అందరూ బాగుండాలి అనుకునేది, అందులో మనం ఉండాలనేది. అంటే మనం ఉండాలి అంటే స్వార్థం ఉంది, మన గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఫండమెంటల్ రైట్. అందరూ బాగుండాలి అంటే అందరి బాగా కోరుకుంటున్నాం కాబట్టి ఏమనాలి? గట్టిగా డిపిఎస్పీస్. క్లియర్, రైట్? మరి డిపిఎస్పీస్ని ఏమంటున్నాం సార్? వెల్ఫేర్ ఆఫ్ స్టేట్. ఏమనాలి? డిపిఎస్పీస్లో ఏం చేసినా కూడా సమాజం కోసమే చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్ద మనసుతోటి
108 అనేటువంటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. గతంలో ఎవరైనా ఒక పర్సన్ యాక్సిడెంట్ అయితే, యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళలేక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అట్లా కాకుండా సరైనటువంటి టైంలో ట్రీట్మెంట్ ఇస్తే బతుకుతారు అనేటువంటి ఉద్దేశంతో 108 ప్రోగ్రామ్ మనం ఫోన్ చేయగానే వచ్చి తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ చేయగానే 108 రాలేదు, అప్పుడు మీరు 108కి ఎగనిస్ట్గా కేసు పెడతానికి లేదు, కోర్టుకు వెళ్ళడానికి లేదు. ఎందుకంటే మీరు ఫోన్ చేయగానే రావాలని లేదు. ఆ టైంలో వేరే కాల్లో ఉండొచ్చు, లేదు టెక్నికల్ ప్రాబ్లం ఏమైనా ఉండొచ్చు, లేదు రిపేర్ ఏమైనా ఉండొచ్చు, ఇంకో పేషెంట్లో అయినా ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. అంతేగాని నువ్వు విలువంగానే రావాలని ఏం లేదు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో ఇది ఏమన్నా మనం డిపిఎస్పీస్ అంటే ఒక వ్యక్తి యొక్క హక్కుల గురించి మాట్లాడితే దాన్ని ఏమంటాం మనం? గట్టిగా సమాజం యొక్క సంక్షేమం గురించి మాట్లాడితే దాన్ని ఏమంటాం? ఫండమెంటల్ రైట్స్ని మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నామమ్మా? ఎక్కడ తెచ్చుకున్నాం? డిపిఎస్పీస్ని ఎక్కడ తెచ్చుకున్నాం మనం? గట్టిగా సో ఐర్లాండ్ నుంచి తెచ్చుకున్నాం మనం. వేటిని? గట్టిగా ఫండమెంటల్ రైట్స్ని అయితే డిపిఎస్పీస్ని అయితే గట్టిగా ఒకవేళ ఫండమెంటల్ రైట్స్కి వైలేషన్ జరిగింది, దానికి జ్యూరిడిక్షన్ ఉంటుందా? ఉంది కదా, రైట్. లీగాలిటీ ఉంది, జ్యూరిడిక్షన్ ఉంది. గట్టిగా లీగాలిటీ ఉంది. మరి వీటికి ఉందా? నో లీగాలిటీ నో జ్యూరిడిక్షన్, నో లీగాలిటీ నో జ్యూరిడిక్షన్. కేసులో పెట్టడానికి వీల్లేదు, కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. దేన్ని బేస్ చేసుకొని? గట్టిగా దేన్ని బేస్ చేసుకొని? డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ఏమన్నా? సో దిస్ ఈస్ వాట్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ డిపిఎస్పీస్ అండ్ ఫండమెంటల్ రైట్స్. సో ఫైనలీ what is the ultimate goal of DPSPs? Welfare of గట్టిగా వెల్ఫేర్ ఆఫ్ స్టేట్ అంటే ఇక్కడ రాష్ట్రం అని కాదమ్మా, సమాజము అని అర్థం. ఏమని అర్థం? గట్టిగా ఏమని అర్థం? కాబట్టి వెల్ఫేర్ ఆఫ్ స్టేట్ గురించి చెప్తుంది మనకి. ఏంటి? గట్టిగా ఏమన్నాం? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయమ్మా? 36 నుంచి. సో ఫస్ట్ వన్ 36 చూద్దాం. ఏమంటున్నాం సార్ 36లో అంటే? ఇంట్రడక్షన్ ఆఫ్ డిపిఎస్పీస్. ఎక్కడైనా ఫస్ట్ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది? ఇంట్రడక్షన్ గురించి చెప్తుంది, డిపిఎస్పీస్ గురించి చెప్తుంది. ఇంట్రడక్షన్ ఆఫ్ డిపిఎస్పీస్ ఇన్ విచ్ ఆర్టికల్? గట్టిగా ఏ ఆర్టికల్? దేని గురించి చెప్తుందమ్మా? ఇంట్రడక్షన్ ఆఫ్ డిపిఎస్పీస్ గురించి చెప్తుంది. ఏ ఆర్టికల్? దేని గురించి చెప్తుంది? ఇంట్రడక్షన్ ఆఫ్ డిపిఎస్పీస్ గురించి చెప్తుంది. ఏ ఆర్టికల్? దేని గురించి చెప్తుంది? 37. ఏమంటుంది సార్ 37 అంటే? దెర్ ఈజ్ నో లీగాలిటీ, దెర్ ఈజ్ నో జ్యూరిడిక్షన్ అని చెప్తుంది. లీగాలిటీ లేదు, జ్యూరిడిక్షన్ లేదు. అంటే డిపిఎస్పీస్కి వైలేషన్ జరిగితే కోర్టులకు వెళ్ళడానికి లేదు, డిపిఎస్పీస్కి వైలేషన్ జరిగితే న్యాయస్థానాలకు వెళ్ళడానికి లేదు, అలాగే పోలీస్ స్టేషన్లకు వెళ్ళడానికి లేదు అని చెప్తుంది. ఏ ఆర్టికల్? గట్టిగా వాట్ అబౌట్ 36? వాట్ అబౌట్ 36? వాట్ అబౌట్ 37? వాట్ అబౌట్ 37? నో లీగాలిటీ 38లో ఏమంటున్నాం సార్ అంటే? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అంటే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మస్ట్ బి ప్రొవైడ్ లీగల్, సోషల్, ఎకనామిక్ ఎయిడ్ టు ద పబ్లిక్. ఏమన్నా? లీగల్, సోషల్, ఎకనామిక్ ఎయిడ్ టు ద పబ్లిక్ అంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రజలకి న్యాయ సంబంధమైన, చట్ట సంబంధమైన, ఆర్థిక సంబంధమైన, సామాజిక సంబంధమైనటువంటి సలహాలని, సూచనల్ని అందించాలి. మరి అందిస్తున్నారా సమాజంలో అంటే? ఎస్, డెఫినెట్గా అందిస్తున్నారు. ఎలా అందిస్తున్నారు ఏంటి ఒకసారి చూద్దాం మనం. ఎకనామిక్ బెనిఫిట్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు దేశంలో ఎక్కువ మంది దేని మీద బేస్ అయి ఉన్నారు? అగ్రికల్చర్ మీద బేస్ అయి ఉన్నారు. దేని మీద బేస్ అయి ఉన్నారమ్మా? 70% ఆఫ్ ది పీపుల్ ఇన్ ఇండియా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ సెక్టర్. మరి అగ్రికల్చర్ సెక్టార్లో బేస్ అయి ఉన్నటువంటి వీళ్ళకి 6 నెలలు పని ఉంటే ఇంకో 6 నెలలు ఖాళీగా ఉన్నారు.
మరి మిగతా 6 నెలలు వాళ్ళు ఎట్లా బతకాలి? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని ప్రభుత్వం ఏం చేసింది, ఎంజీఎన్ఆర్ఈజీపీ అనేటువంటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఇది ఎంజీఎన్ఆర్ఈజీపీ అన్నాం. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏం చేస్తుంది గవర్నమెంట్, వాళ్ళకి ఒక 150 days ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే డెఫినెట్గా ఏం ప్రొవైడ్ చేసినట్టు, ఎకనామిక్ ఎయిడ్ ప్రొవైడ్ చేసినట్టే కదా. కాబట్టి ఇది ఎకనామిక్ ఎయిడ్. అర్థమైంది కదమ్మా. అలాగే సోషల్ ఎయిడ్ అన్నాం, అంటే సామాజిక భద్రతా కార్యక్రమాలు. ఇవాళ ఉమెన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ఇవాళ ఉమెన్స్ని ప్రొటెక్ట్ చేయడం సమాజం యొక్క బాధ్యత. ఐఎంఆర్ని కానీ ఎంఎంఆర్ని కానీ తగ్గించడం గవర్నమెంట్ యొక్క బాధ్యత. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మెటర్నిటీ మోర్టాలిటీ రేట్, రైట్, అంటే ప్రసవ సమయంలో చనిపోయేటువంటి తల్లుల్ని కానీ, అలాగే 5 ఏళ్లలోపు చనిపోయేటువంటి పిల్లల్ని కానీ సంరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకని ఎవరైతే ఉమెన్ ప్రెగ్నెంట్ అవుతున్నారో, అయిన తర్వాత వాళ్ళ పేరుని ఐసిడిఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్, ఏమన్నా ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్, ఐసిడిఎస్లో కనుక వాళ్ళ పేరుని రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మెడికల్ బెనిఫిట్ ఇస్తున్నారు, నెక్స్ట్ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో అది మనకి సోషల్ ఎయిడ్ అన్న. పిల్లల కోసం అంగన్వాడీ స్కూల్ పెట్టారు. అంగన్వాడీ స్కూల్ ద్వారా వాళ్ళకి ఎడ్యుకేషన్కి అలవాటు చేస్తున్నారు, న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది సోషల్ ఎయిడ్ టు ద పబ్లిక్. ఐమ్ రైట్ ఆర్ నాట్? అలాగే లీగల్ ఎయిడ్ అన్నారు. ఇవాళ రకరకాలైనటువంటి కోర్టులు ఎస్టాబ్లిష్ చేశారు. ఫ్యామిలీ కోర్ట్స్ ఉన్నాయి, సివిల్ కోర్టులు ఉన్నాయి, క్రిమినల్ కోర్టులు ఉన్నాయి, ఎస్ఆర్నో, తర్వాత స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి, చిల్డ్రన్ కోర్టులు ఉన్నాయి. రకరకాలైనటువంటి కోర్టులు ఇవాళ దేశంలో ఉన్నాయి. రకరకాలైనటువంటి కోర్టులు ఉన్నాయి. ఎందుకంటే మారుతున్నటువంటి జనరేషన్కి తగ్గట్టుగా సమాజం కూడా మారుతుంది, కేసులు కూడా మారుతూ ఉన్నాయి. ఇవాళ కూరకాడ పంచాయతీ పెట్టుకొని విడిపోయేటువంటి భార్యాభర్తలు ఉన్నారు. సమాజం ఆ స్థాయికి ఎదిగింది. అర్థమైందమ్మా? సమాజం ఆ స్థాయికి ఎదిగింది. కూర దగ్గర కూడా కూర నచ్చలేదని కూడా భార్యాభర్తలు విడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. విచిత్రమైనటువంటి సందర్భాలు ఇలా సమాజంలో కనబడుతున్నాయి. ఎందుకు సార్ అంటే ప్రజల్లో సెన్సిటివిటీ బాగా పెరిగిపోయింది, ఎమోషనాలిటీ బాగా పెరిగిపోయింది. మీరు మేము సమానమైనటువంటి అది బాగా పెరిగిపోయింది. ఐమ్ రైట్ ఆర్ నాట్? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఐటీ సెక్టార్లో సాఫ్ట్వేర్లో ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఆమెకేమో మార్నింగ్ షిఫ్ట్, ఆయనకేమో నైట్ షిఫ్ట్. బతకడానికి ఏం చేస్తారా భయ్? మరి అంతే కదా, ఏదైనా చేయాలి, తప్పదు మరి. అర్థమైందా? వీళ్ళిద్దరు పెళ్లి చేసుకునేటప్పుడే ఒక అగ్రిమెంట్, పొద్దున నేను వండుతా, సాయంత్రం నువ్వు వండాలని. ఒకానొక సందర్భంలో వాళ్ళిద్దరికి ఫైట్ వచ్చింది. ఏమైందంటే ఆమెకేమో టమాటా ఎగ్ ఇష్టం, ఆయనకేమో ఆనియన్ ఎగ్ ఇష్టం. అగ్రిమెంట్ ప్రకారం ఏం చేయాలి? ఆమె వండినప్పుడు ఆనియన్ ఎగ్ చేయాలి, ఆయన వండితే టమాటా ఎగ్ చేయాలి. పాపం ఆమెకి ఏమనిపించిందో ఒకరోజు ఏం చేసింది, ఆమె టమాటా ఎగ్ చేసుకుంది. ఆమెకు నచ్చింది, తిన్నది, మిగిలింది పెట్టింది, పోయింది ఆఫీస్కి. వచ్చినోడు చూసిండు, ఈమెకి ఇష్టమైంది చేసుకుంటుందా అని తినకుండా ఇష్టం వచ్చినట్టు చేసిండు. అన్ని కింద పడేసి అంత రచ్చ చేసిండు. తెల్లారి వచ్చినటువంటి ఆమె చూసుకొని నేను వండిందే తీరవా అని చెప్పి స్టార్ట్ చేశారు. అట్లా కామ్గున్నారు. ఇద్దరు కలుసుకోరు కదా, సాటర్డే కలుసుకుంటారు ఇద్దరు వీకెండ్స్లో, అంతే కదా. వీకెండ్లో ఎదురెదురు వడ్డరిగా పంచాయతీ మొదలు పెట్టుకున్నారు, జుట్లు పట్టుకున్నారు, కొట్టుకున్నారు. నీకు నాకు పడదంటే నేను నాకు పడదని చెప్పి ఇద్దరు కోర్టుకు పోయింది. జడ్జి గారు అడిగిండు, ఏందా మీ పంచాయతీ ఏంటంటే, ఇగో సార్ మాకు ఇట్లా అగ్రిమెంట్ ఉంది, మా అగ్రిమెంట్ ప్రకారం ఆమె నాకు కావాల్సింది ఉండలేదు. అమ్మాయి ఇది ఎక్కడ పంచాయతీ అయ్యా, ఇలా మార్కెట్లో మస్తుగున్నాయి జొమాటోలు గిమాటోలు లాంటి, ఓ రోజు ఉండకపోతే బుక్ చేసుకొని తినవైతివి, ఎందుకు ఈ పంచాయతీ? లేదు సార్, ఆమెకు నాకు పడదు, ఆమెకి ఈగో ఎక్కువ, ఆమెకు అదే ఎక్కువ, ఈమెకి ఇది ఎక్కువ అని ఆయన. ఆమె కూడా సేమ్, వానికి ఈగో ఎక్కువ, వానికి ఇది ఎక్కువ, ఆయనకి అదే ఎక్కువ అని ఆమె.
మొత్తం మీద పంచాయతీ ముదిరింది. ఇక మాకిద్దరు కుదరదు, డివోర్స్ కావాలని చెప్పి అడిగింది. వెంటనే ఇయ్యరు, 6 నెలలు టైం ఇస్తారు. ఈ 6 నెలల మీ ఇద్దరి మధ్య ఓకే ఇట్లనే కంటిన్యూ అయిందనుకోండి, ఉప్పు నిప్పు లెక్క ఇట్లనే కంటిన్యూ అయిందనుకోండి, అప్పుడు చూద్దామని చెప్పి ఒక 6 నెలలు టైం ఇచ్చింది. 6 నెలల తర్వాత ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలిసి కాదు, విడిపోయినరా లేదా అని వాళ్ళ బాధలు పడ్డరు. అంటే వాట్ మై ఇంటెన్షన్ ఈస్, ఈరోజు పరిస్థితులు ఎంత దిగజారిపోయినాయి. ఒకప్పుడు ఇంట్లో దాదాపు ఒక డజన్ మంది వాళ్ళ పిల్లలు వాళ్ళు కలిపి మొత్తం ఒక 20-25 మంది ఉంటుండే. పొద్దున్నే లేచి తోటి కోడలంతా కూర్చొని రొట్టెలు చేస్తుండే గంప నిండా. ఇస్ ఇట్ రైట్? రకరకాల పనులు చేసుకుంటుండే. ఏ ఒక్కరోజు కూడా సంసారం బయటికి రాలే. తన్నుకున్నా, తిట్టుకున్నా, కొట్టుకున్నా రూమ్లోనే జరిగిందంతా, బయటికి రాలే. కనీసం వాళ్ళ పేరెంట్స్ ముందర కూడా వచ్చి మాట్లాడలే ఇట్లా జరిగింది అని. అంటే అంత గొప్ప కుటుంబ వ్యవస్థ భారతదేశంలో ఉండేది ఒకప్పుడు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇవాళ మీడియా వచ్చింది, టీవీ ఛానళ్ళు వచ్చినాయి, సంసారాన్ని రోడ్డు మీద పడేసినాయి. జట్కా బండ్లు ఉన్నాయి కదా, ఈ జట్కా బండ్లు ఏం చేసినాయి, ఏన్నో ఒక జరిగినటువంటి సంఘటనని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసినాయి. అవునా కదా? మరి జట్కా బండికి వస్తున్న వాళ్ళంతా కూడా ఎవరు వస్తున్నారు? పాపం పేదవాళ్ళు, ఏ స్తోమత లేని వాళ్ళు వస్తున్నారు. ఎందుకని? వాళ్ళ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకోవడానికి వాళ్ళందరినీ పట్టుకొస్తున్నారు. ఇవాళ ధనవంతుల కుటుంబాలలో అవన్నీ జరగట్లేదా? ఇక్కడ జరిగేదానికంటే 1,00,000 రెట్లు ఎక్కువ జరుగుతున్నాయి. మన కళ్ళ ముందే సాక్ష్యాలు ఉన్నాయి కదా. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కళ్ళ ముందే సాక్ష్యాలు కనబడుతున్నాయి కదా. మరి వాళ్ళందరినీ జట్కా బండికి ఎందుకు తీసుకురావట్లేరు? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అగో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. ఎందుకంటే సామాన్యుల్ని కించపరచవచ్చు మనం. అవునా కాదండి? ఈరోజు వాళ్ళేదో 4 గోడల మధ్యలో గొడవ పెట్టుకున్నారు, దీన్ని తీసుకొచ్చి మొత్తం స్టేట్కి, ఇంకో రాష్ట్రాలకు కూడా పరిచయం చేసినట్ట కదా. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇప్పుడు భవిష్యత్తులో వాడు ఇంకో పెళ్లి చేసుకుందామన్నా, ఆమె ఇంకో పెళ్లి చేసుకుందామన్నా ఎవరికైనా అవకాశం ఉంటుందా? ఇవాళ సంసారాన్ని పట్టుకొచ్చి రోడ్డు మీద పడేసి ఇట్లా అయిపోయింది. న్యాయం చేయడం కాదు అది, ఇంకా అన్యాయం చేయడం అన్నట్టు లెక్క. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? అట్లా ఏమని చెప్తున్నారు వాళ్ళు అంటే, ఇట్లాంటిది ఇంకెవరు చేయరు. అట్లాంటిది ఇంకో ఎగ్జాంపుల్ అయితే ఇంకొకటికి, ఇట్లాంటిది మనం చేసుకున్నా కూడా విడిపోవాలంటే బతుకు జట్కా బండి ఉంది, అడిగిపోతే విడగొడతారనే ఆలోచన వచ్చింది. కలుపుడు పక్క పెడితే ఎక్కువైపోయింది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అగో దిస్ ఇస్ వాట్. కాబట్టి ఏమన్నాం సార్ అంటే, లీగల్ కానీ, సోషల్ కానీ, ఎకనమిక్ కానీ ప్రొవైడ్ చేయాలి. లీగల్, సోషల్, ఎకనమిక్ ఎయిడ్స్ అకార్డింగ్ టు ఆర్టికల్, గట్టిగా ఆర్టికల్ 39. ఏమన్నాం సార్ ఆర్టికల్ 39 అంటే, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మస్ట్ బి ప్రొవైడ్ వెల్ఫేర్ స్కీమ్స్ టు ద పబ్లిక్. ఏమి ఇవ్వాలమ్మా? సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వాలి. ఇస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ వాళ్ళని అడగండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడగండి, సంక్షేమ పథకాలంటే ఎట్లుంటాయో చెప్తారు వాళ్ళు. ఇక వద్దు స్వామి ఆపు అంటే ఒక్కరు తీసుకోరు, ఏం కాదు అంటున్నారు ఈరోజు. ఎస్ ఆర్ నో? అది వెల్ఫేర్ స్కీమ్ అంటే. భారతదేశం మొత్తంలో ఏపీ వాళ్ళకి తెలిసినట్టుగా వెల్ఫేర్ స్కీమ్ ఎవరికి తెలియదు. దట్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ మామయ్య, అంతే. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అందుకనే ఆ ధైర్యంతో చెప్తున్నాడు మావయ్య, ఫ్యాన్ ఇంట్లుంటుంది, సైకిల్ బయట ఉంటుంది, గ్లాస్ సింక్లో ఉంటుంది అని చెప్తున్నాడు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అదే మరి ఆ ధైర్యంతో చెప్తున్నాడు ఆయన, చలో మేము సిద్ధం అని చెప్పి. ఎస్ ఆర్ నో? దానికి కౌంటర్గా మిగతా వాళ్ళు ఏమంటున్నారు సార్ అంటే, గ్లాస్ సింకులున్నా పొద్దున గడుక్కుంటే తాగొచ్చు, సైకిల్ రిపేర్ అయినా చేయించుకోవచ్చు, కానీ ఫ్యాన్ ఎరిగిపోతే చెత్త కుప్పలేయాల్సిందే అని చెప్తున్నారు మళ్ళీ. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అట్లా ఏమన్నాం సార్ అంటే, వెల్ఫేర్ స్కీమ్స్ ఏమన్నా, ప్రొవైడింగ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఏపీ వాళ్ళని అడగండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆర్టికల్ 39 గురించి. అర్థమైందమ్మా? ఆల్రెడీ ఏపీ వాళ్ళే అయితే ఇక మనం పర్ఫెక్ట్గా నాలెడ్జ్ ఉన్నట్టే. ఇక ఇందులో 39A ఏమన్నాం సార్? 39A అంటే లీగల్ ఎయిడ్ టు ద పబ్లిక్. ఏమన్నా?
గట్టిగా. లీగల్ ఎయిడ్ టు ద పబ్లిక్ అంటే న్యాయ సంబంధమైనటువంటి సూచనలు ఇచ్చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. దీనికోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని ఒక ఆయన ఉంటాడు. మన తరపున వాదించడానికి ఎవరు లేరు. ఎవరున్నారు? పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారు. మీకు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏమైనా సమస్య వచ్చింది, ఫ్యామిలీ కోర్టు ఉంది సలహాలు ఇవ్వడానికి. ఇట్లా ప్రతి సమస్యకు సంబంధించి న్యాయ సలహాలని అందించడానికి ఒక కోర్టు ఉంటుంది. ఆ కోర్టుకి సంబంధించినటువంటి లీగల్ ఎయిడ్ ఉంటుంది. ఏ ఆర్టికల్ ప్రకారం? గట్టిగా ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 39A. ఏమన్నా? ఆర్టికల్ 39A. మొత్తం మొహాలు ఎట్లున్నాయి సార్ అంటే, పాపం 7 o'clock క్లాస్ అయితే 10 to 7కి లేచినట్టున్నారు మనోళ్ళంతా. ఆ బ్రష్ అన్న చేసిరో లేదో ఏం మరే, ముఖాన నీళ్లు కొట్టుకొని ఇక్కడికి వచ్చేసింది అంతే. ఈవినింగ్ క్లాస్లో ఎంత హుషారుగా ఉన్నారో ఇప్పుడంతా నిద్ర ముఖాలు అట్లున్నాయి. పాపం కొంతమంది అయితే స్వింగ్ మోడ్లో ఉన్నారు, అప్పుడప్పుడు ఇట్లా పడి ఇట్లా లేస్తున్నారు. పాపం ఎవరికి కూడా పొద్దున 7 o'clock వరకు లేనట్టుంది. వరద బాధితులు కూర్చున్నారంతా. రైట్. నేను ఎప్పుడు చెప్తా ఉంటా మీకు, క్లాస్ ఎప్పుడు ఎమోషనల్గా ఉంటుంది అంటే మీరు ఎమోషనల్గా ఉన్నప్పుడు ఉంటుంది, మీరెంత యాక్టివ్గా ఉన్నప్పుడు ఉంటుంది. ఎందుకంటే నేను కూడా పొద్దున 4 గంటలకి లేస్తా కాబట్టి నాకు కూడా నిద్ర వస్తుంది కదా. మీ ముఖాలు చూసినా నాకు కొద్దిగా హుషారు రావాలి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? మీరంతా ఇట్లా నిద్రపోతున్నారు అనుకోండమ్మా, నాకు కూడా ఏమనిపిస్తుంది, ఏంద్రనైనా పొద్దున ఈ పంచాయతీ అనిపిస్తుంది. మళ్ళీ నేను ఇట్లా ఎప్పటివరకు చెప్పాలా? సాయంత్రం 7 o'clock వరకు చెప్పాలా? పొద్దున్నే నిద్ర వచ్చింది అనుకోండి, ఈ ఫీలింగ్ మిగతా క్లాసులు అన్నిటికీ కంటిన్యూ అయింది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కొన్ని నీళ్ళు తాగరి, కొన్ని వాటర్ తాగండి, నిద్ర గిదిరే వనటే పోతుంది. అర్థమైందా? ఒక మాట గుర్తుపెట్టుకోండమ్మా, నేను ఎప్పుడు చెప్తుంటే ఒక మాట, ఎవరైతే పొద్దున 5 గంటల లోపు నిద్రలేస్తారో జీవితంలో ఏదైనా సాధిస్తారు. 100%. నేను చెప్పింది మీకు నిజం కాకపోతే ఒక 3 నెలలు ప్రయత్నం చేసి చూడండి. అర్థమైందా? ధర్మ సిద్ధాంతం ప్రకారం ఏంటి అంటే, ఒక మనిషి ఎవరైతే 5 గంటల లోపు లేస్తారో నిద్ర, దర్ ఈక్వల్ టు గాడ్. భగవంతుడితోటి సమానం. వాళ్ళు ఇచ్చేది భగవంతుడు డైరెక్ట్గా స్వీకరిస్తాడు. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? ఎందుకంటే పొద్దున్నే ఏముంటుంది సార్ అంటే కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. అర్థమైందా నేను చెప్పింది? భూమికి ఒక శక్తి ఉంటుంది, దాన్ని మనం కాస్మిక్ ఎనర్జీ అంటాం. సైన్స్లో అయితే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటారు. అర్థమైంది కదా? ఈ భూమికి మనకి చాలా పెద్ద అటాచ్మెంట్, బాండింగ్ ఉంటుంది. అర్థమైంది కదమ్మా? ఎవరైతే పొద్దున లేస్తారో వాళ్ళకి భూమి మీద ఉన్న ఈ 5 గంటలలో లేసే వాళ్ళందరికీ కూడా ఏమవుతుంది అంటే ఆ కాస్మిక్ ఎనర్జీ డిఫాల్ట్గా వస్తుంది. దానివల్ల బ్రెయిన్లో ఉండేటువంటి సెల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. సో దాంతో వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది, ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది. అందుకే వాళ్ళంతా దేవతలతో సమానం అని చెప్తారు. ఎవరైతే 5 గంటల నుంచి 6 గంటల మధ్య లేస్తారో వాళ్ళంతా మానవులతోటి సమానం, మనుషులతోటి సమానం. అంటే ఈ మనుషులు ఏంటి అంటే చంచల స్వభావం ఉంటుంది అనమాట. చంచల స్వభావం అంటే ఒక్కాడు ఉండరు, ఒక్కాడ మనసు ఉండదు, ఒక్కాడ కాలు ఉండదు, ఒక్కాడ చెయ్యి ఉండదు, ఒక్కాడ నోరు ఉండదు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది ఇది. వీళ్ళు 6 తర్వాత ఎవరైతే లేస్తారో రాక్షసులతోటి సమానం. దే ఆర్ ఈక్వల్ టు మాన్స్టర్స్. వాళ్ళంతా కూడా ఏంటి? రాక్షసులతోటి సమానం. నాకు తెలిసి దీంట్లో చాలా తక్కువ మంది దేవతలు ఉన్నారు.
చాలా తక్కువ మంది మానవులు ఉన్నారు, మ్యాక్సిమం రాక్షసులే ఉన్నారు. అంత వాళ్ళేనా? రైట్. కాబట్టి నేనేమంటున్నా, అది మీ నిజాయితీ, మీ గొప్పతనం, మీ రాక్షసులను ఒప్పుకోవడం. రైట్. కనీసం రాక్షసులుగా ఉన్న వాళ్ళు మానవులుగా మారడానికి ప్రయత్నం చేయండి. మానవులుగా ఉన్న వాళ్ళు దేవతలు కావడానికి ప్రయత్నం చేయండి. అర్థం కాలే? అర్థమైందా నేను చెప్పిన మాట? నేనేమంటున్నా, మీరు పొద్దున 5ంటికి లేస్తే నాకేం రాదు. నా బాధ్యత అది నేను చెప్పడం. నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్పడం నా బాధ్యత. నేను చెప్పిన అంతే. పాటించాలి, పాటించకపోవడం అది నీ విజ్ఞత అంతే. ఐ రైట్ ఆర్ నాట్? అది డెఫినెట్గా పాటించమని చెప్పా. ఎందుకంటే మీ ఫండమెంటల్ రైట్స్ మీకున్నాయి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఐఎమ్ నాట్ ఏ కన్సర్న్ పర్సన్ టు టెల్ యూ అబౌట్ దిస్ థింగ్. అర్థమైందా? పొద్దున లేవని కట్టెపట్టుకొని తిరగడానికి నేనే వాడని కాదు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఏమా నేనేమంటున్నంటే, సమాజం సంక్షేమంలో భాగంగా మనోడు అన్నట్టు డిపిఎస్పీస్లో భాగంగా నేను చెప్పినంతే. అది మీ ఇష్టం. లేవాలి, లేవకపోవడం మీ ఇష్టం. బాగుపడాలి అనుకుంటే లేవాలి, లేదు ఎప్పటికో ఒక రోజు బాగుపడదాం అనుకుంటే అట్లే అనుకోవాలి అంతే. అర్థమైందా? రాత్రి 10 గంటల తర్వాత 1 సెకండ్ మీరు మేలుకొని ఉన్నా అది వేస్ట్. ఇదంతా అర్ధరాత్రి బ్యాచ్. అర్థమవుతుంది చూస్తేనే. రాత్రి 12 వరకు దయాలు తిరుగుతారు రోడ్ల మీద. రైట్. పొద్దున 8 అయితే కానీ లేవరు. కాదు కాదు. ఒకప్పుడు మనోళ్ళకి అన్ని తెలివితేటలు ఎందుకు ఉండేవి అంటే, పొద్దున్నే లేసేవాళ్ళు, 7, 8 వరకు పడుకునేవాళ్ళు. కరెంట్ ఉండేది కాదు కదా. 7, 8 వరకు పడుకునేవాళ్ళు, పొద్దున్న 4 గంటలకు లేసేవాళ్ళు. అద్భుతమైన తెలివితేటలు. ఇప్పటికీ మా తాత కానీ వాళ్ళు ఏమంటారంటే, పెద్ద బాల శిక్ష అని ఒకటి ఉంటుంది, మీకు తెలుసో లేదో. పెద్ద బాల శిక్ష అని ఉంటుంది. పెద్ద బాల శిక్ష చదువుకున్నారు వాళ్ళు. వడ్డీ లెక్కలు, పర్సంటేజ్లు నోటి మీద చెప్తారు. నువ్వు ఫార్ములా వేయాలి, అప్లై చేయాలి, ఆన్సర్ రావాలి. 10 నిమిషాలు పడుతుంది, అట్లీస్ట్ నిమిషం అయితే పడుతుంది. 1 సెకండ్లో చెప్తాడు తాత. ఏం చదువుకున్నాడు? ఒకటే బుక్ పెద్ద బాల శిక్ష చదువుకున్నాడు. అర్థమైందా? వడ్డీ లెక్కలు అట్లా చెప్తాడు. వడ్డీ లెక్కలే కాదు, ఏదైనా సరే అంత అనర్గళంగా చెప్తాడు ఆయన. ఎందుకని? మనలాగా గొప్ప గొప్ప చదువులు చదువుకోలే, డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేయలే. ఏం చేసిండు ఆయన? ప్రకృతిని చదివిండు. అర్థమైందా? ప్రకృతిని చదివిండు ఆయన. అందుకనే తెలివితేటలు అద్భుతంగా ఉన్నాయి. మనం ప్రకృతిని తప్ప అన్ని చదివినాం. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? దిస్ ఇస్ వాట్ ద ప్రాబ్లం. నేనేమంటున్నామా, మీ సక్సెస్ నాకు కావాలి, మీ అందరినీ ఇంకో స్టెప్ ఎదిగేలాగా నేను చూడాలి, మీ అందరినీ ఏదో ఒక గవర్నమెంట్లో చూడాలనేది నా కోరిక. అందుకనే ఒక మనిషిగా, ఒక తోటి వ్యక్తిగా నేను ఒక సలహా ఇచ్చిన. పాటించండి, పాటించకపోండి, అది మీ ఇష్టం. ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఇచ్చిన. కానీ దయచేసి ఇట్లా దివాలా తీసి మాత్రం కూర్చోకండి. ఎందుకంటే మీరు నా ఒక్క ముఖమే చూడాలి, నేను ఇన్ని ముఖాలు చూడాలి. ఒక్కొక్కడు ఒక్కో టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అంటే 300 సినిమాలు చూస్తే నేను పొద్దున్న 7 గంటల నుంచి. అవునా కదమ్మా? రైట్. సో ఏమన్నా మాటికలు 39 ఏ గట్టిగా చెప్పాలా? రాలే ఆ జోష్, సాయంత్రం జోష్ రాలే. లీగల్ ఎయిడ్ ఏమన్నా? లీగల్ ఎయిడ్ ఏ ఆర్టికల్ అమ్మా? 39 ఏమన్నాం? 39B. ఏమంటున్నాం సార్ 39Bలో అంటే, ప్రొటెక్షన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, ప్రొవైడింగ్ సబ్సిడరీ గూడ్స్ టు ద పబ్లిక్. ప్రొటెక్షన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరుల సంరక్షణ. రక్షణ ఎక్కడిది? అంత భక్షణే. దెర్ ఈజ్ నో రక్షణ, ఓన్లీ భక్షణ ఇన్ ద సొసైటీ. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కానీ 39B ఏమంటుంది? సహజ వనరుల సంరక్షణ. మన దగ్గర ఉన్న రివర్స్ని ప్రొటెక్ట్ చేయాలి, మన దగ్గర ఉన్న లేక్స్ని ప్రొటెక్ట్ చేయాలి, మన దగ్గర ఉన్న ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి.
మన దగ్గర ఉన్న గుట్టల్ని ప్రొటెక్ట్ చేయాలి, మన దగ్గర ఉన్న మినరల్స్ని ప్రొటెక్ట్ చేయాలి. మీకు అర్థమైంది, ఎక్కడో సింక్ అయింది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? లాస్ట్ సంక్రాంతికి పోయినప్పుడు ఒక కొండ గ్రీన్గా కనిపించింది, మొన్న పోయినప్పుడు గ్రీన్ మ్యాట్ కనిపించింది. అరే ఇదేంద్రాబాయ్ గ్రీన్ మ్యాట్ ఉందని ఆలోచిస్తే చెట్లు గ్రీన్ మ్యాట్లో కూడా ఉంటాయని అర్థమైంది. రైట్, అగో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. రక్షణ కాదు, భక్షణే. దెర్ ఈజ్ నో రక్షణ. ఇవాళ ఎంత గొప్ప రక్షణ సార్ మనం అందిస్తున్నామంటే, ఓ చెట్టు 30 ఏళ్ళు పెరిగింది, పెద్ద వృక్షమైంది, కొన్ని వేల మందికి నీడిస్తుంది. రోడ్ ఎక్స్పాన్షన్లో భాగంగా నరికేసి రోడ్ ఎక్స్పాన్షన్ చేసి మళ్ళీ పక్కన ఒక చెట్టు పెట్టిండ్రు. అది పెరగాలంటే ఎంతకాలం పట్టింది? మళ్ళీ 30 ఏళ్ళు పట్టింది. కానీ మన మహానుభావులు ఏమంటున్నారు? అడవులని సంరక్షించాలని చెప్తున్నారు. సంరక్షించాలని చెప్పేది వాళ్ళే, చెట్లు నరికించేది వాళ్ళే, కొత్త చెట్లు పెట్టేది వాళ్ళే. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. కానీ డెవలప్డ్ కంట్రీస్లో ఒక చెట్టు కూడా వాళ్ళు వృధా చెయ్యరు. ఎంత పెద్ద వృక్షమైనా సరే దాన్ని మొదలతో సహా తీసి మళ్ళీ వేరే దగ్గర నాటుతారు, అంతేగాని నరకరు మన దేశంలో లాగా. అర్థమైందమ్మా? ఎంత పెద్ద వృక్షమైనా సరే అట్లా చేస్తున్నారు. ఎందుకంటే నేచర్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. నేచర్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి ఇదంతా చేస్తున్నారు. మన దేశంలో జరగట్లేదు. మళ్ళీ ఏం చేస్తున్నాం? రకరకాల కార్యక్రమాలు. ఒక ఆయన తెలంగాణ హరితహారం అంటాడు, ఒక ఆయన జగనన్న పచ్చతోరణం అంటాడు, ఇంకొక ఆయన ఇంకోటి అంటాడు, ఇంకొక ఆయన ఇంకొక అంటాడు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? మరి ఏం చేస్తారు సార్ ఈ కార్యక్రమం కింద అంటే, పొద్దున్నే మంచిగా వైట్ అండ్ వైట్ వేసుకుంటాడు, పొద్దున్నే నీట్గా కార్లో దిగుతాడు, ఎవరో పెట్టిన చెట్టు మీద చేయి పెడతాడు, ఫోటో దిగుతాడు, పేపర్లు వేయించుకుంటాడు, గెస్ట్ హౌస్కి పోతాడు. ఈలోపు మ్యాక్ వస్తుంది, పెట్టిన చెట్టుని తింటది. కార్యకర్తలంతా తలా ఒకటి వేస్తారు, పాపం మేక పోద్ది. అర్థమైందమ్మా? సో మేకను ఏం చేస్తారు? గెస్ట్ హౌస్లో ఉన్న మంత్రి గారి కోసం వండి బిర్యానీ చేసి పెడతారు. పెట్టిన చెట్టు బాయే, తిన్న మేక బాయే. ఈ రెండు ఎవరి కడుపులో ఉన్నాయి? మంత్రి గారి కడుపులో ఉన్నాయి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. అవునా కదమ్మా? అగో ఇది మన సంరక్షణ. నో రక్షణ, ఓన్లీ భక్షణ. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో ఇది 39B. 39C ఏమన్నాం సార్ అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ వెల్త్. ఏమన్నా? డీసెంట్రలైజేషన్ ఆఫ్ వెల్త్ అంటే కొంతమంది చేతిలో వెల్త్ ఉండద్దు, అందరికీ సమానంగా పంచాలి. అవునమ్మా? అంబానీ రోజు పొద్దున్నే బోర్డు పెట్టుకొని ఇంటి ముందర కూర్చుంటే డబ్బులన్నీ పెట్టుకొని, రండి అందరం పంచుకుందాం, నాకు ఇవాళ ఇన్ని డబ్బులు వచ్చినాయి, సమానంగా తీసుకుందామని బోర్డు పెట్టుకున్నాడు. అంతే కదా? ఎస్ ఆర్ నో? అదాని బోర్డు పెట్టుకొని కూర్చున్నాడా? ఏమని? ఒరే నాకు ఇవాళ 1000 రూపాయలు వచ్చినాయి, 1000 మంది రారి, తలా రూపాయి పంచుకుందామని పెట్టుకుంటూ బోర్డు ఆడ. ఇస్ దిస్ పాసిబుల్ ఇన్ ఇండియా? భారతదేశంలో మొత్తం భారతీయ ప్రజలందరి సొమ్మంతా ఇద్దరి దగ్గర ఉంది, అంబానీ, అదాని. టుడే ఇన్ ఇండియా richer become very richer, poorer become very poorer. Is it right or not? పేదవాళ్ళు రోజు రోజుకి ఇంకా పేదోళ్ళు అయిపోతున్నారు, పెరుగుతున్న ప్రైసెస్కి. ధనవంతులు ఇంకా రిచ్ అయిపోతున్నారు భారతదేశంలో. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? కాబట్టి 39C ఏమన్నాం? డీసెంట్రలైజేషన్ ఆఫ్ వెల్త్. సంపద కొద్ది మంది చేతిలో ఉండదు, అందరికీ సమానంగా పంచాలి. బోర్డులు పెట్టుకున్నారు మినిస్టర్లు, బోర్డులు పెట్టుకున్నారు ఎమ్మెల్యేలు. అవునా కదమ్మా? ఒకప్పుడు ఎలా ఉండేవి సార్ ఎలక్షన్స్ అంటే, వీళ్ళు 5 ఏళ్ల కాలం పాటు అక్రమంగా సంపాదించి ఎలక్షన్లు అప్పుడు ఖర్చు పెట్టేవాళ్ళు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇవాళ ఏం చేస్తున్నారు? మన డబ్బుల్నే మనకి తిరిగి ఇస్తున్నారు రకరకాల స్కీమ్ల రూపంలో. రైతు బంధు అంటున్నారు, దళిత బంధు అంటున్నారు, ఆ బంధు అంటున్నారు, ఈ బంధు అంటున్నారు, మొత్తానికి మనల్ని బంద్ చేస్తున్నారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. పోనీ ఇవేమన్నా ప్రాంప్ట్గా ప్రజల వరకు రీచ్ అవుతున్నాయా? లేదు. నిజంగా ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళకి వస్తున్నాయా? రావట్లేదు. కాబట్టి 39C డీసెంట్రలైజేషన్ ఆఫ్ వెల్త్. ఏమన్నా? నెక్స్ట్ 39D. ఏమన్నాం? 39D. ఏమన్నాం సార్ 39D అంటే? ఏమంటున్నాం సార్ 39D అంటే ఈక్వల్ వేజ్ ఫర్ ఈక్వల్ వర్క్. ఏమన్నాం?
సమాన పనికి సమాన వేతనం అంటున్నాం. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు వర్క్ చేస్తే ఇద్దరికి ఈక్వల్గా వేజెస్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ అగ్రికల్చర్ సెక్టార్లో రూరల్ ఏరియాస్కి వెళ్ళండి. ఎలా ఉంటుంది సార్ సిచ్యువేషన్ అంటే, పాపం ఆమె పొద్దున పోతే పొలంలోకి, సాయంత్రం వరకు లేవకుండా పనిచేస్తుంది. పాటలు పాడుకుంటా, నవ్వించుకుంటా, మంచిగా ముచ్చట పెట్టుకుంటా మంచిగా పనిచేస్తుంది. ఇక మనోళ్ళు ఉంటారు, మగోళ్ళు. పొద్దున పోతాడు, కొద్దిసేపు ఆమెతోటి ముచ్చట పెట్ట, కొద్దిసేపు ఈమెతోటి ముచ్చట పెట్ట, కొద్దిసేపు ఇంకొక ఆమెతోటి ముచ్చట పెట్ట, ఇదంతా ముచ్చటే ఉంటుంది వీనికి. ఇస్ ఇట్ రైట్ అన్నాడు. పని ఉండదు, పాడు ఉండదు. అవునా కదా? 10 నిమిషాలు పని చేస్తే గంట సేపు ముచ్చట పెడతాడు. ఇస్ ఇట్ రైట్ అన్నాడు. వానికేమో 350 ఇస్తారు, పాపం ఆమెకేమో 280 రూపాయలు ఇస్తారు. ఇది కదా మరి ఈక్వల్ వేజ్ ఫర్ ఈక్వల్ వర్క్. అర్థమైందా? గతంలో గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఈక్వల్ వేజ్ ఫర్ ఈక్వల్ వర్క్ ఉండేది కాదు. ఆ తర్వాత నుంచి ఇస్తున్నారు ఈక్వల్ వేజ్ ఫర్ ఈక్వల్ వర్క్. 39, గట్టిగా 39, గట్టిగా 39. నెక్స్ట్ 39E. ఏమన్నాం? 39. ఏమన్నాం సార్ 39E అంటే? ప్రొవైడింగ్ మినిమం ఎంప్లాయ్మెంట్ డేస్ టు ద ఎంప్లాయీస్. ప్రజలకి ఏం చేయాలి? మినిమం వర్కింగ్ డేస్ని ప్రొవైడ్ చేయాలి, మినిమం ఎంప్లాయ్మెంట్ డేస్ని ప్రొవైడ్ చేయాలి 39E ప్రకారం. ఇవాళ దీన్ని బేస్ చేసుకుని మనకి సంవత్సరం అంతా పని లేదు కాబట్టి ఇంకో 6 నెలలు మనకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. ఆ స్కీమ్ని మనం ఏమన్నాం? ఎంజేఎన్ఆర్ఈజీపీ. ఏమన్నామమ్మా? 39A. ఏమన్నాం? గట్టి చెప్పాలా, గట్టి చెప్పాలా? 39B. గట్టిగా. ప్రొటెక్షన్ ఆఫ్ 39C. డీసెంట్రలైజేషన్ ఆఫ్ వెల్త్. 39D. ఈక్వల్ వేజ్ ఫర్ 39E. ప్రొవైడింగ్ మినిమం వర్కింగ్ డేస్ టు ద ఎంప్లాయీస్. 39F. ఏమన్నాం సార్ 39F అంటే? ప్రొటెక్షన్ ఆఫ్ యూత్ అండ్ చిల్డ్రన్ బై ఇరాడికేటింగ్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. డ్రగ్స్ని, ఆల్కహాల్ని ఇరాడికేట్ చేసి యూత్ని, చిల్డ్రన్స్ని ప్రొటెక్ట్ చేయాలి. దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎందుకు సార్ అంటే మీ అందరికీ తెలుసుగా, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మెడికల్ షాపుల కంటే మందుల షాపులు ఎక్కువ ఉన్నాయి. నేను అన్న మాట మీకు అర్థమైంది. మెడికల్ షాపుల కంటే మందుల షాపులు ఎక్కువ ఉన్నాయి. మందులన్నా మెడిసిన్సే కదా సార్ అనొద్దు. ఆ మందు వేరు, ఈ మందు వేరు. ఇది న్యాచురల్ మెడిసిన్. అర్థమైంది కదా? రైట్. ఇక్కడ నుంచి మా ఇల్లు కరెక్ట్గా 2 కిలోమీటర్లు. ఓసారి లెక్క పెట్టుకుంటా పోయినా ఎన్ని మెడికల్ షాపులు ఉన్నాయి, ఎన్ని వైన్ షాపులు ఉన్నాయని. కరెక్ట్గా మెడికల్ షాపులు అయితే లేవు, కానీ 2 పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. వైన్ షాపులు దాదాపుగా 8 ఉన్నాయి, 8 వైన్ షాపులు ఉన్నాయి. సాయంత్రం అయితే ఒక కుంభమేళ, ఒక అర్ధ కుంభమేళ, ఒక మహాకుంభమేళ జరుగుద్ది ఇక్కడ. బాగా ఆలోచించిన తర్వాత ఒక విషయం అర్థమైంది. తెలంగాణ ప్రజలకి మెడిసిన్స్ తోటి పని లేదు, అంతా మందులతోటే పని అని. ఏ రోగానికైనా ఒకటే మందు. ఇప్పినమా, పోసినమా అంతే. 90 గుద్దినమా కథమే. ఏ రోగం లేదు, ఏ నొప్పి లేదు అంతే. ఇక ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అగో దిస్ ఇస్ వాట్. పెద్ద పెద్ద అక్షరాలతో రాసి పెట్టిండ్రు. ఏమని? 21 సంవత్సరాల లోపు వారికి మద్యం అమ్మపడదు అని. తాగేదంతా ఆళ్ళే అంటే ఈరోజు హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్ ఎవరికి ఉంది? 15 to 25 years. మనం చెప్పిన మాట కాదు, సాక్షాత్ గవర్నమెంట్ చెప్పిన మాట. అంటే తాగడానికి వచ్చినప్పుడు ఏమైనా ఆధార్ కార్డు అడుగుతుర్రా? లేదు కదా. ఇక మరి చూడండి, మరి దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. కాబట్టి న్యాచురల్ మన పిల్లల్ని కానీ యూత్ని కానీ ప్రొటెక్ట్ చేయాలి, డ్రగ్స్ని, ఆల్కహాల్ని బ్యాన్ చేసి. ఆల్కహాల్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఒకప్పుడు రోజుల్లో కనీసం నాన్న ఎప్పుడన్నా మన ఇంటికి తీసుకొచ్చి కూడా తాగేటోడు కాదు. పిల్లలకి అలవాటు అయింది, వాడు నేర్చుకుంటాడు చెడ్డ అలవాట్లని. ఇలా 10వ తరగతిలో తండ్రి కొడుకు ఇద్దరు కూర్చొని చెరొక బీరేస్తున్నారు 10th క్లాస్లోనే. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అట్లా అయిపోయింది ఇలా సమాజం. అవునా కదమ్మా? ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు పోతే ఎట్లున్నారు సార్ పరిస్థితి అంటే,
వాడు 8th క్లాస్ 9th క్లాస్ నుంచే మొదలు పెడుతుండు. అవునా కదా? బలం వస్తుంది అనుకుంటారు పాపం పిల్లగాళ్ళంతా ఇవ్వాలి రేపు. ఇది ఈరోజు పరిస్థితి. ఇక డ్రగ్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. రోజు ఒక కేసు అయినా దొరుకుతుంటుంది మనకి. దౌర్భాగ్యం ఏంది సార్ అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అమ్ముతున్నారు ఈ మధ్య కాలంలో. మొన్న 2 పోలీసు వాళ్ళు దొరికిండ్రు కదా, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి గంజాయి తీసుకొస్తూ. కామన్ అయిపోయింది అనమాట. ఇక అర్థమైందా? ఒకప్పుడు గంజాయి పెంచడం అనేది తప్పు. ఇలా పూల తోటలు వేసినప్పుడు గంజాయి ఎందుకు వేయద్దు అంటున్నారు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు. అట్ట అయిపోయింది. ఇక ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అట్లా ఏమంటున్నాం సార్, డ్రగ్స్ని ఆల్కహాల్ని బ్యాన్ చేసి ఎవరిని ప్రొటెక్ట్ చేయాలా? యూత్ని, చిల్డ్రన్ని. జరుగుతుందా? జరుగుద్దా? ఇంపాసిబుల్. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఇది 39. సో ఫైనలీ వాట్ ఈస్ 39A? గట్టిగా 39B ప్రొటెక్షన్ ఆఫ్, 39C 39D ఈక్వల్ వేజ్ ఫర్, 39E 39F protection of youth and children by eradicating drugs and alcohol. 36 gatiga introduction of, then 37 no legality, no jurisdiction for DPSPs. 38 legal, social, economic aid to the public. 39 central and state government must be provided. 40 ఏమన్నాం సార్ 40 అంటే పంచాయతీరాజ్ సిస్టమ్. పంచాయతీస్ ఏమన్నామా? గట్టి చెప్పాలా? పంచాయతీస్. According to 73rd Constitutional Amendment, Panchayat Raj system introduced in India. From Article 243A to Article 243O already we know. పార్ట్స్ వచ్చినప్పుడు చెప్పాం కదా. దేని గురించి చెప్తున్నాయమ్మా? గట్టిగా దీని గురించి చివరిలో మాట్లాడుకుంటాం, ఒక్కొక్క ఆర్టికల్ గురించి మళ్ళీ సపరేట్గా. ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి, పంచాయతీస్. ఏ ఆర్టికల్? గట్టిగా ఏ ఆర్టికల్? ఏమన్నాం? 40. పంచాయతీస్ ఏమన్నాం? 41. livelihood to the public. livelihood అంటే ఏంటి? జీవన భృతిని కల్పించాలి, బతకడానికి ఆసరా చూపించాలి. అందుకే ఆసరా పథకం ఉంది మన కాడ. ముసలోళ్ళ పెన్షన్లు ఉన్నాయి కదా, ముసలోళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, యువకులకి పెన్షన్ ఇవ్వాలి, యువకులకి పెన్షన్ ఇవ్వాలి. రైట్, అన్నీ ఇవ్వాలి. మరి గవర్నమెంట్ అన్నప్పుడు ఇవ్వాలి కదా, ఫ్రీ అంతే. ఇండియాలోనే అన్ఎంప్లాయ్మెంట్ పెన్షన్ ని ప్రారంభించినటువంటి ఫస్ట్ స్టేట్. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా స్టార్టెడ్ పెన్షన్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్? ఏ రాష్ట్రం? తెలంగాణ. ఏడిస్తున్నారా తెలంగాణలో నాకు తెలియకుండా? విచ్ స్టేట్ ఇన్ ఇండియా స్టార్టెడ్ పెన్షన్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్? ఫస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశా? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడుగురు ఎంతవరకు ఇచ్చిర్రో మరి వాళ్ళకి. రైట్, ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా స్టార్టెడ్ పెన్షన్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్, ఉత్తరప్రదేశ్. ఏ స్టేట్ అమ్మా? గట్టిగా. యూపీ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ స్టార్టెడ్ పెన్షన్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ స్టార్టెడ్ పెన్షన్ ఫర్ హిజ్రాస్. హిజ్రాస్ కి పెన్షన్ స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ స్టేట్ తమిళనాడు. ఏ స్టేట్ అమ్మా? తమిళనాడు బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా స్టార్టెడ్ పెన్షన్ ఫర్ హిజ్రాస్. ఏ స్టేట్ అన్నాం? గట్టిగా ఏ స్టేట్ అన్నాం? ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా స్టార్టెడ్ పెన్షన్ ఫర్ హిజ్రాస్. గట్టిగా తమిళనాడు. ఏ స్టేట్ అమ్మా? తమిళనాడు బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా స్టార్టెడ్ హిజ్రాస్ పెన్షన్. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా స్టార్టెడ్ పెన్షన్ ఫర్ ఎయిడ్స్ పేషెంట్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. వీళ్ళ ఉద్దేశం ఏందో మనకు అర్థం కాలే, ఏం ఎంకరేజ్ చేద్దామనో మనకు అర్థం కాలే. మొత్తం మీద అయితే పెన్షన్ ఇస్తున్నారు వీళ్ళకి.
First state in India started pension for diabetes patients. డయాబెటిక్ పేషెంట్స్కి కూడా మనమే స్టార్ట్ చేసినాం ఏపీ తెలంగాణ. 10,000 రూపీస్ ఇస్తున్నారు, ఇవ్వాలి. ఎందుకంటే కర్మగా వచ్చిన రోగం పాపం. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? 10,000 కాదు 50,000 ఇచ్చినా తక్కువనే పెన్షన్. కానీ ఎయిడ్స్ రోగులకు ఇవ్వడం అనేది మంచి చర్య అయితే కాదు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కాబట్టి దిస్ ఇస్ వాట్. ఇట్లా రకరకాల పెన్షన్లు ఉన్నాయి. అట్లనే హౌస్ వైఫ్ పెన్షన్ కూడా ఉంది. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా స్టార్టెడ్ పెన్షన్ ఫర్ హౌస్ వైఫ్స్ గోవా. గోవా ఏ స్టేట్ అమ్మా? గోవాలో 6,100 రూపీస్ పెన్షన్ ఇస్తారు. అనుకుంటారు మన అమలక్కలంతా అనవసరంగా గోవాలో పుట్టమైతే మీద పుట్టినమని. అర్థమైందమ్మా? ఇండియాలోనే ఫస్ట్ స్టేట్ స్టార్టెడ్ పెన్షన్ ఫర్ హౌస్ వైఫ్స్ గోవా. మరి ఎందుకు ఇస్తున్నారు సార్? ఏంటంటే లెస్ పాపులేషన్, అక్కడ చాలా డెవలప్డ్ స్టేట్. అక్కడ అమలకలంతా టూరిజంలో పనిచేస్తున్నారు పిల్లల్లో వదిలిపెట్టి. దానివల్ల ఐఎంఆర్ ఎంఎంఆర్ దెబ్బతింటుంది, డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్ దెబ్బతింటుంది. అందుకని ఏం చెప్తున్నారు, మీరు ఎవ్వరు పనికి పోద్దామా, ఇంటికాడ ఉండ్రి, పిల్లగాళ్ళని చూసుకొని న్యూట్రిషన్ ఫుడ్ పెట్టండి, 6,000 రూపీస్ 100 మనమే ఇస్తాం అని చెప్పిస్తాం. ఇంకే రాష్ట్రానికి సాధ్యం కాదు, కలలో కూడా ఊహించలేదు ఇంకే రాష్ట్రం దీన్ని. ఎందుకు సార్ అంటే మన అమలకలు పెన్షన్ ఇస్తామంటే అన్ని బంద్ చేసి ఇంటికాడ కూర్చుంటారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎందుకంటే ఆత్మాభిమానం ఉన్న ఆడబిడ్డలు, తెలుగింటి ఆడబిడ్డలు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అది కాబట్టి ఏమన్నాం సార్? 41 ఏమన్నా గట్టిగా. ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అంటారు. ఏమనాలి? నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద వీళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు, ఈ కార్యక్రమాన్ని బేస్ చేసుకుని. ఇక 42 ఏమన్నాం సార్ అంటే మెటర్నిటీ బెనిఫిట్ ఫర్ ఉమెన్. ఏమన్నామమ్మా? గట్టి చెప్పాలా? స్త్రీలకి ప్రసూతి సౌకర్యాలని కల్పించాలి. ఇస్తున్నారా? ఎస్. ఇక్కడ జనరల్లీ ఉమెన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, కామన్ ఉమెన్, ఎంప్లాయీ ఉమెన్. మరి కామన్ ఉమెన్ కనుక ప్రెగ్నెంట్ అయింది, ఇమ్మీడియట్గా ఐసిడిఎస్ అనే ప్రోగ్రామ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆమెకి డైలీ ఒక ఎగ్, మంత్లో 30 రోజులు 30 గుడ్లు ఇస్తారు. డెలివరీ అయిన తర్వాత లాక్టింగ్ పీరియడ్ అయిపోయేంత వరకు, అంటే 6 నెలల వరకు, ప్రెగ్నెంట్ అయిన కాడి నుంచి మొదలు పెడితే డెలివరీ అయ్యేంత వరకు 9 నెలలు, 6 నెలలు, 15 నెలలు, సంవత్సరం బావు డైలీ ఒక ఎగ్ ఇస్తారు. డైలీ 200 ml పాలు పోస్తారు. మధ్యాహ్నం పుష్టికరమైన భోజనం పెడతారు. పుష్టికరమా కాదా తర్వాత ముచ్చట, కానీ భోజనం అయితే పెడతారు. గవర్నమెంట్ అయితే పుష్టికరమైన భోజనం అన్నది, ఇక తిన్నోళ్ళకి తెలుస్తుంది పుష్టికరమా కాదా అనేది. భోజనం అయితే పెట్టాలి మధ్యాహ్నం పూట. ఇవన్నీ కాక వారం వారం హెల్త్ చెకప్లు చేయించాలి, వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు సప్లై చేయాలి. ఇవన్నీ కాక ఇంకా ఏం చేస్తున్నారు అంటే మాతృత్వ సహాయక యోజన కింద 3 ట్రైమిస్టర్స్కి కలిపి 6,000 రూపీస్ ఇస్తున్నారు. సార్ పాలు పోసి గుడ్లు పెట్టి మెడికల్ మందులు ఇచ్చి మళ్ళీ 6,000 ఎందుకు సార్? మేడంకి ఎప్పుడన్నా ఇట్నే బాదం తినాలనిపించింది, పిస్తా తినాలనిపించింది, బిర్యానీ తినాలనిపించింది, ఖర్చులకు డబ్బులు కావాలి కదా, అందుకని అవి కూడా గవర్నమెంటే ఇస్తుంది. ఇది ఇక ఎంప్లాయీస్ ఉన్నారు. రేపు మీరంతా కాబోయే ఎంప్లాయీస్ కాబట్టి మీకంతా ఏముంటాయి సార్ అంటే మెటర్నిటీ లీవ్ ఫర్ 6 months అకార్డింగ్ టు మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1971. 6 నెలలు మెటర్నిటీ లీవ్ ఇస్తారమ్మా 2 పిల్లలకి. ఇప్పుడు దాన్ని 9 monthsకి ఇంక్రీజ్ చేశారు. మీరంత అదృష్టవంతులు, మీరు రేపు రాబోయేటప్పటికి 9 months మెటర్నిటీ లీవ్ ఇస్తారు. 2 పిల్లలకి 9 months + 9 months 1.5 year. అమ్మా ఇద్దరికే ఎంతమందిని కంటే అంతమందికి ఇయ్యరు. ఎందుకు సార్ అంటే భారతదేశం చాలా పాజిటివ్గా వాడుకుంటుంది దేన్నైనా సరే. 9 months లీవ్ వస్తుందంటే లీవ్స్ల కోసమైనా పిల్లల్ని కనేటోళ్ళు ఉన్నారు భారతదేశంలో. నిజంగానేమా? నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే కరోనా వచ్చింది, మీకు గుర్తుంది కదా. కరోనా టైంలో కరోనా పాజిటివ్ వస్తే 15 రోజులు సెలవులు ఇచ్చారు.
కరోనా పాజిటివ్ వస్తే 15 days ఆఫీస్కి రావద్దని చెప్పారు. 15 రోజులు ఆఫీస్కి రావద్దని చెప్పారు. ఎందుకు సార్ అంటే మళ్ళీ వేరే వాళ్ళకి ఏమైనా వస్తుందేమో అని చెప్పి 15 days పాటు ఆఫీస్కి రావద్దు అని చెప్పారు. దేశం ఎంత గొప్ప దేశం సార్ అంటే కరోనా రాకపోయినా కూడా ప్రైవేట్ మెడికల్ డిపార్ట్మెంట్లో కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పి లీవ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో కరోనాని ఇంత పాజిటివ్గా వాడుకున్న వాళ్ళు ఎవరు లేరమ్మా, ఒక్క భారతీయులు తప్ప. ప్రాణాంతకమైన జబ్బునే వాళ్ళు ఇంత పాజిటివ్గా వాడుకున్నారు అంటే పిల్లల్ని కంటే 9 నెలలు లీవ్ ఇస్తారంటే మనోళ్ళు ఊరుకుంటారా? 2023 కాదు, 2013 2012లోనే మనం ప్రపంచంలో నెంబర్ 1 అవుతుంటాం పాపులేషన్లో. అందుకని రిస్ట్రిక్షన్ పెట్టిరమ్మా, ఇద్దరు పిల్లలే, ఇద్దరికి 9 months + 9 months 1.5 years ఇస్తారు. ఇది కాకుండా CCL ఇస్తారు, చైల్డ్ కేర్ లీవ్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 730 days, 2 సంవత్సరాలు, వితౌట్ డిడక్షన్ ఆఫ్ ఏ సింగిల్ రూపీ. ఒక్క రూపాయి కూడా కట్ కాదు, 730 రోజులు, 2 సంవత్సరాలు. ఒక టీఏ కట్ అయింది అంతే, ట్రావెలింగ్ అలవెన్స్ కట్ అయింది అంతే. అర్థమైందమ్మా? అంటే ఎంత అదృష్టవంతులు మీరు రేపు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే దీన్ని బట్టి చూడండి. 2 సంవత్సరాలేమో CCL, సంవత్సరాన్నేమో మెటర్నిటీ లీవ్, 3.5 సంవత్సరాలు, రూపాయి కూడా కట్ కాకుండా మీకు జీతం వస్తుంది. అంత అదృష్టవంతులమ్మా మీరంతా బ్లెస్డ్ ఇండియన్ ఉమెన్స్ అనమాట, బ్లెస్డ్ ఇండియన్ గర్ల్స్ అనమాట. ఇక మనోళ్ళు అడుగుతున్నారు సరిగా మొత్తం వాళ్ళకైనా మనకి ఏం లేదా అని. మీలాంటి డౌటే ఒక ఆయనకు వచ్చిందమ్మా, అట్లనే కోర్టు పోయిండు. సార్ మా అమ్మలక్కలకి 3.5 సంవత్సరాలు సెలవిస్తున్నారు, మరి మా పరిస్థితి ఏందని చెప్పి అడిగాడు. జడ్జి గారు అడిగిండు, అరే వాళ్ళకంటే కారం ఉన్నది రాబాయ్, ఇచ్చినాం, నీకెందుకు ఇవ్వాలి అని చెప్పి అడిగిండు. మనోన్ లాంటి తెలివి కల్లోడు ఒకడు బోర్లోకి పోయిండు. బోర్లో పోయి చెప్పిండు ఏమని, సార్ నాది ఆంధ్రప్రదేశ్, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా జార్ఖండ్లో పనిచేస్తున్నా, పిల్లగాడు పుట్టినప్పుడు లీవ్కి అప్లై చేసుకున్నా, ఇగో అన్నప్రసానికి లీవ్ దొరికింది. అన్నప్రసానికి పోయి వానికి అన్నం పెడుతుంటే వాడు నన్ను చూసి ఏడుస్తుండే, ఈడు ఎవడనుకొని. అంతే కదా, 6 నెలలు కనబడ్డాయే, 6 నెలలు లేనేలేడు ఆయన దగ్గర. ఇప్పుడు సడన్గా పోయి పెడితే వాడు ఏమనుకుంటాడు? అవునా కాదమ్మా అని చెప్పిండు. పాపం జడ్జి గారు కూడా మేలే కాబట్టి అర్థం చేసుకున్నాడు. అవే నువ్వు చెప్పినావు, నేను చెప్పలే కదా, ఒకటే తేడా, కరెక్టే, నాకు అర్థమైంది నీ బాధ అని కొత్త లీవ్ విధానం ఏదైనా తీసుకురావాలి మేల్స్ కోసం అని చెప్పి పెటర్నిటీ లీవ్ తీసుకొచ్చింది. పెటర్నిటీ లీవ్, అమ్మకిస్తే మెటర్నిటీ లీవ్, నాన్నకిస్తే పెటర్నిటీ లీవ్, ఇద్దరికి వచ్చింది. ఒకడు పుట్టి ఇద్దరికి తీస్తాడు సెలవులు. అర్థమైందమ్మా? మరి ఎన్ని రోజులు ఇస్తారు సార్ అంటే 2 వారాలు ఇస్తారమ్మా. అరే అసలు లేకపోవడం కంటే ఏదో ఒక నయం కదా. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇక్కడ ఒక కండిషన్ కూడా పెట్టింది. ఏమని, ఒకవేళ మదర్ కానీ చిల్డ్రన్ కానీ హెల్దీగా లేరు, వాళ్ళు ఇంకొంతకాలం హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది, వాళ్ళకి మీ అవసరం ఉంది అంటే మీరు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, డాక్టరు ఇంకొంతకాలం మీకు వీళ్ళ హాస్పిటల్లో ఉండాలని చెప్పిండు, లీవ్ ఎక్స్టెండ్ చేస్తారు. అది ఎంతకాలమైనా సరే, 1 month కానీ 2 months కానీ 3 months కానీ ఎంతకాలమైనా ఎక్స్టెండ్ చేస్తారు. అర్థమైందా? ఒకవేళ మీరు ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుంటే డాక్టర్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తారు, అది ప్రూవ్ అయితే. అట్లా కూడా ఉంటుంది, ఎందుకంటే మన దేశంలో ఇదే జరుగుతుంది కదా జనరల్గా. కాబట్టి అఫీషియల్గా ఇచ్చేదైతే 2 వారాలమ్మా, అఫీషియల్గా 2 వారాలు ఇస్తారు. ఏ సెక్టార్ అయినా, రిజిస్టర్డ్ సెక్టార్లో. ఇది ఆర్టికల్ 42. ఏమన్నామా, మెటర్నిటీ బెనిఫిట్ ఫర్ ఉమెన్. గట్టిగా, మెటర్నిటీ బెనిఫిట్ ఫర్ మహిళలకి ఏం చేయాలా? మెటర్నిటీ బెనిఫిట్ని ప్రొవైడ్ చేయాలి. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 42. గట్టిగా, ఏ ఆర్టికల్? ఆర్టికల్ 40. ఆర్టికల్ 43 ఏమన్నాం సార్ అంటే వెల్ఫేర్ ఆఫ్ లేబర్. ఏమన్నాం? కార్మికుల సంక్షేమం. ఏమన్నాం? వెల్ఫేర్ ఆఫ్ లేబర్ అంటున్నాం. గట్టిగా ఏమనాలమ్మా? వాట్ అబౌట్ దిస్ వెల్ఫేర్ ఆఫ్ లేబర్ అంటే ఒక పర్సన్ ఒక డేలో
8 అవర్స్ కంటే ఎక్కువ పనిచేయడానికి వీల్లేదు. అంటే వాట్ ఈస్ ద మినిమం వర్కింగ్ ఎంప్లాయ్మెంట్ అవర్స్? 8 అవర్స్. 8 అవర్స్ కంటే ఎక్కువ చేయించుకోవడానికి లేదు. ఒకవేళ 8 అవర్స్ కంటే ఎక్కువ చేయాల్సి వస్తే అతనికి ఓటీ ఇవ్వాలి, ఓవర్ టైం మనీ ఇవ్వాలి. ఒకవేళ అతను విల్లింగ్గా ఉంటే మాత్రమే చేయించుకోవాలి తప్ప బలవంతంగా చేయించుకోవడానికి వీల్లేదు. ఎంత గొప్పగా చెప్పిండ్రు కదా. కానీ ఇది రియల్ టైంలో అమలు కాదు. ఎందుకు సార్ అంటే డిపిఎస్పిలో ఉంది. ఏం చేయలేం చూసుకొని చెప్పుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి తప్ప ఏం పనికిరాదు. అందుకనే డిపిఎస్పిస్ ఎలాంటి సార్ అంటే మంచి పొడవైన తల్వార్ కానీ షార్ప్గా లేని తల్వార్. ఉంటేంది లేకపోతే ఏంది. ఎన్నో విషయాలు చాలా గొప్పగా చెప్పినాం కానీ ఏం చేయడానికి లేదు. మీరు నేను మాట్లాడుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. అర్థమైందమ్మా? సో ఇది వెల్ఫేర్ ఆఫ్ లేబర్. ఒక పర్సన్ ఎన్ని అవర్స్ పని చేయాలమ్మా? ఏ ఆర్టికల్ని బేస్ చేసుకొని ఎన్ని అవర్స్ పని చేయాలి? 8 అవర్స్ పని చేయాలి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎనీ సెక్టార్ మస్ట్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ మెంటల్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్. మెంటల్గా ఫిజికల్గా డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత లేబర్స్ని, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని ఆ సంస్థ యొక్క బాధ్యత. ఏది మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మెంటల్లీ అండ్ మెంటల్ డెవలప్మెంట్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ అంట. జిమ్లు పెట్టాలి, యోగా సెంటర్లు పెట్టాలి, మెడిటేషన్ సెంటర్లు పెట్టాలి, వాళ్ళతో ఇవన్నీ చేపియాలి. వాళ్ళని ఆరోగ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత కంపెనీల మీద ఉంటుంది. ఉన్నాయా? ఎంత రుద్దితే అంత రుద్దుతారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇలా ఐటీ సెక్టార్ ఉంది, 8 గంటలు కాదు 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు పాపం. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? పోనీ ఏమని అంటారా? ఏమనలేరు, ఎందుకంటే డిపిఎస్పీలు ఉంది. ఫండమెంటల్ రైట్స్ ఉంటే కోర్టుకు వెళ్ళొచ్చు. డిపిఎస్పీలో ఉంది కాబట్టి పని చేయాలి. మీకు అర్థమైంది కదా? పని చేయాలి అంతే. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అగో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. ఇవాళ ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుంది సార్ అంటే, మెంటల్ ఫిజికల్ డెవలప్మెంట్ని బేస్ చేసుకొని మాట్లాడుకుంటే, రేపు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారు. కొన్ని ఆఫీసులు ఉంటాయి, పైకే చూడాలి ఇక మీరు. ఎందుకని? ఏడ ఊడి మీద పడుతుందో అని. అట్లుంటుంది. కొన్ని డిపార్ట్మెంట్లలో వెహికల్ ఉంటాయి, ముందర ఒక వెహికల్ పోతుంటే వెనక పార్ట్స్ అని ఏరుకొని దాంట్లో వేయాలి. అట్లుంటాయి గవర్నమెంట్ సెక్టార్లో. మళ్ళీ మనం చెప్పేది ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? అట్లా దారుణమైన వ్యవస్థ ఇవాళ సమాజంలో ఉంది. కానీ కొన్ని సంస్థలు వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉంది, తెలుసు కదా. గూగుల్లో పనిచేసే వాళ్ళకి ఆఫ్టర్నూన్ స్లీపింగ్ లీవ్ ఉంటుంది. అంటే మధ్యాహ్నం తిన్న తర్వాత 1 అవర్ పడుకోవాలి. 1 అవర్ పడుకోవాలి. దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అంతా ఆఫీస్ ఇస్తుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటి? మెంటల్ స్ట్రెస్ ఎక్కువవుతుంది పనిచేసి. మధ్యాహ్నం పడుకొని వస్తే రిలాక్స్డ్గా మళ్ళీ పనిచేస్తారు. పొద్దున పనిచేసిన దానికంటే ఇంకా యాక్టివ్గా పనిచేస్తారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో పని ఎక్కువైద్ది. అందుకని 1 అవర్ వాళ్ళకి స్లీపింగ్ లీవ్ ఇచ్చారనమాట. అర్థమైందమ్మా? ఇది అలాగే కొన్ని కంపెనీస్లో సాఫ్ట్వేర్ సెక్టార్లో రోజు సాయంత్రం పూట వాళ్ళకి మెడిటేషన్ క్లాసెస్ పెడుతున్నారు. వాళ్ళకి మెంటల్లీ రిలాక్స్ అవ్వడానికి. అలాగే ఇవాళ కొన్ని సంస్థలు ఉమెన్స్కి మెనిస్ట్రేషన్ లీవ్స్ని శాంక్షన్ చేస్తున్నాయి. సో మెనిస్ట్రేషన్ టైంలో వాళ్ళకి లీవ్స్ ఇస్తున్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళకి ఉంటాయి కాబట్టి 3 days మెనిస్ట్రేషన్ లీవ్ని ఇస్తున్నారు. ఇండియాలోనే మెనిస్ట్రేషన్ లీవ్స్ని శాంక్షన్ చేసినటువంటి ఫస్ట్ స్టేట్ కేరళ. ఏ స్టేట్ అమ్మా? సో కేరళ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ అనౌన్స్డ్ మెనిస్ట్రేషన్ లీవ్స్. దేశంలోనే మొట్టమొదటిసారిగా మెనిస్ట్రేషన్ లీవ్స్ని శాంక్షన్ చేసింది ఏ రాష్ట్రం? గట్టిగా, ఏ రాష్ట్రం? కేరళ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ అనౌన్స్డ్ మెనిస్ట్రేషన్ లీవ్స్. రైట్. ఇలా మనకి ఏమన్నాం సార్ అంటే వెల్ఫేర్ ఆఫ్ లేబర్. ఏమన్నా? ఏ ఇయర్లో ఏ ఆర్టికల్ బేస్ చేసుకొని? ఆర్టికల్ 44 ఏమన్నాం సార్ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. చాలా 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 ఇంపార్టెంట్. వాట్ ఎగ్జాక్ట్లీ యూనిఫామ్ సివిల్ కోడ్? వాట్ అబౌట్ దిస్ యూనిఫామ్ సివిల్ కోడ్? ఏంటి సార్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే? ఇండియాలో ఇప్పటికే యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లో ఉన్న రాష్ట్రం ఏదంటే గోవా. గోవా బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఇంప్లిమెంటెడ్ యూనిఫామ్ సివిల్ కోడ్. ఇప్పుడు ఇండియా మొత్తంలో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి అని నరేంద్ర మోడీ గవర్నమెంట్ అంటుంది.
దెన్ వాట్ ఎగ్జాక్ట్లీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఈస్? ఏంటి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హిందువులు ఉన్నారు భారతదేశంలో. హిందువులు పెళ్లి చేసుకోవాలి అంటే 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది. విడిపోవాలంటే 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది. పెళ్లి చేసుకోవడానికి చట్టం ఉంది, విడిపోవడానికి చట్టం ఉంది. ముస్లింలు ఉన్నారు భారతదేశంలో, వాళ్ళకి షరియత్ చట్టాలు ఉన్నాయి పెళ్లి చేసుకోవడానికి, విడిపోవడానికి షరియత్ చట్టాలు ఉన్నాయి. క్రిస్టియన్స్ ఉన్నారు భారతదేశంలో, వాళ్ళ మతానికి సంబంధించిన చట్టాలు పెళ్లి చేసుకోవడానికి విడిపోవడానికి ఉన్నాయి. మిగతా మతాల వాళ్ళు ఉన్నారు, ఏ మతానికి ఆ మతానికి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి. అంటే మనమంతా ఒక్కటే అంటున్నాం, మనం వీఆర్ ఆల్ ఇండియన్స్ అంటున్నాం, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క చట్టం ఉంది. మరి ఎవరి చట్టం, ఎవరి మతం, ఎవరికి సంబంధించిన ఆచార వ్యవహారాలు వాళ్ళకు ఉంటే మనమందరం ఒక్కటెట్లా అవుతాం? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అందుకనే ఏమంటున్నారంటే వన్ నేషన్ వన్ లా. అందరికీ ఒకే రకమైనటువంటి చట్టం ఉండాలి. అది పెళ్లి చేసుకోవడానికైనా, అది విడిపోవడానికైనా, అది పిల్లల్ని కనడానికైనా, అది దేనికైనా సరే. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? మరి ఏమంటున్నారు అంటే ప్రతి ఒక్కరికి ఒక చట్టమే ఉండాలి, వన్ నేషన్ వన్ లా అంటున్నారు. ఇవాళ కొన్ని మతాల్లో ఎంతమందినైనా పిల్లల్ని కనొచ్చు అనే సాంప్రదాయం ఉంది, ఎంతమంది భార్యలనైనా చేసుకోవచ్చు అనే సాంప్రదాయం ఉంది. కొన్ని మతాల్లో ఒక్కరిని మాత్రమే చేసుకోవాలి అనే సాంప్రదాయం ఉంది, ఇంతమందిని మాత్రమే పిల్లల్ని కనాలని ఉంది. కానీ దేశం ఏమంటుంది? ఒకరినే పెళ్లి చేసుకోవాలి, ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉండొద్దు అని చెప్తా ఉంది. మరి అది కొన్ని మతాలకు అప్లికబుల్ అవుతుందా? కాబట్టి ఏమంటున్నామంటే ఒక్కటే మతం, ఒకటే చట్టం, ఒకటే దేశం, అట్లా ఉండాలి. దేశంలో మనమందరం సమానమైనప్పుడు చట్టాలు కూడా అందరికీ సమానంగా ఉండాలి అని చెప్తుంది మనకి యూనిఫామ్ సివిల్. మంచిదా చెడ్డదా? మంచిదే కదా. మరి దేశంలో దీన్ని అందరూ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేరు? వాళ్ళ మతాభిమానం దీనికి అడ్డొస్తుంది. వాళ్ళ మతాభిమానాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఈరోజు దీన్ని వద్దంటున్నారు. అర్థమైంది కదమ్మా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీలో విడిపోవడం అనేది చాలా కష్టమైన విషయం. డివోర్స్కి అప్లై చేసుకోవాలి, డివోర్స్కి అప్లై చేసుకొని డివోర్స్ న్యాయపరంగా విడిపోయినప్పుడు మాత్రమే విడిపోయినట్టు లెక్క. కానీ ఒక కమ్యూనిటీలో విడిపోవడం చాలా ఈజీ, ఇంకో కమ్యూనిటీలో విడిపోవడానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క కమ్యూనిటీలో కమ్యూనల్ డిఫరెన్సెస్ ఉంటున్నాయి మనకి విడిపోవడానికి కానీ పెళ్లి చేసుకోవడానికి కానీ. మరి ఇది ఎందుకు ఉండాలి? ఒక దేశంలో మనం అందరం ఒకటిగా బతుకుతున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి చట్టం ఉండొద్దు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి న్యాయ వ్యవస్థ ఉండొద్దు, అందరం సమానంగా ఉండాలి అని ఏం చెప్తుంది యూనిఫామ్ సివిల్ కోడ్? గట్టిగా ఏమంటుంది? మంచిదా కాదా? డెఫినెట్లీ గుడ్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కానీ వాళ్ళ మతాభిమానం వల్ల దీన్ని కొంతమంది అపోజ్ చేస్తున్నారు అంతే. అలాగే అప్పట్లో కొంతకాలంలో మన మోడీ గారు ఏమన్నారంటే వన్ నేషన్ వన్ రేషన్ అన్నారు. చాలా మంచి ఆలోచన. దేశంలో మీరు ఎక్కడైనా మీరు రేషన్ తీసుకోవచ్చు, వన్ నేషన్ వన్ రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక ఊర్లో మనకి రేషన్ కార్డు ఉంది, ఆ రేషన్ కార్డు అక్కడ మాత్రమే పనిచేసేది, హైదరాబాద్కి బతకడానికి వస్తే ఇక్కడ రేషన్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇవాళ ఏమన్నారు? ఇవాళ దేశంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వైట్ రేషన్ కార్డు ఉంటే నీకేమేమి వస్తాయో అవన్నీ ఇస్తారు దేశంలో ఎక్కడికి పోయినా కూడా. ఎందుకని? వన్ నేషన్ వన్ రేషన్ ప్రోగ్రామ్ కింద. అర్థమైందమ్మా? అలాగే వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ అన్నారు, దీన్ని యాక్సెప్ట్ చేయలేదు అందరూ కూడా. తమిళనాడు వాళ్ళు అన్నారు మా భాష తమిళం, మా ప్రాణం పైన వేరేది మాట్లాడడం మేమన్నారు. కర్ణాటక వాళ్ళు అన్నారు మా భాష కన్నడ, మా ప్రాణం పైన మేము వేరేది మాట్లాడమన్నారు. అది భాషాభిమానం అంటే. తమిళియన్లకి కన్నడీయులకు ఉన్నటువంటి భాషాభిమానం భారతదేశంలో ఎవరికి లేదు. చాలా గొప్ప విషయం. భాషని గౌరవిస్తున్నారు అంటే ఇఫ్ దే రెస్పెక్ట్ లాంగ్వేజ్ దే రెస్పెక్ట్ దేర్ మదర్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఈ భాషాభిమానం అస్సలు లేని పీపుల్ ఎవరంటే మన దుర్మార్గులే. మన దుర్మార్గులకి ఈ భాషాభిమానం అస్సలు లేదు. ఐ రైట్ ఆర్ నాట్? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో రాజస్థాన్ వాళ్ళు ఉంటారు,
గుజరాతీలు ఉంటారు, మహారాష్ట్ర వాళ్ళు ఉంటారు, చాలా రాష్ట్రాల వాళ్ళు ఉంటారు, యూపీ బీహార్ వాళ్ళు కూడా ఉంటారు, ఒడిశా వాళ్ళు కూడా ఉంటారు. ఐ రైట్ ఆర్ నాట్? ఎట్లుంటారంటే ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. ఏ షాప్ పట్టినా వాళ్ళదే. మన కళ్ళ ముందే వస్తారు, మారవాడి వాళ్ళు షాప్ పెడతారు, మన ముందు బిల్డింగ్ కట్టేస్తారు, మనం అట్లే ఉంటాం. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల ప్రజలు కనిపించే ఒకే ఒక ప్రాంతం హైదరాబాద్, ఇంకెక్కడ కనిపించరు. ఎందుకు సార్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన తమిళనాడులో షాప్ పెట్టాలి, తమిళం నేర్చుకోవాలి, ప్రారంభమైన వాళ్ళు వేరేది మాట్లాడరు. అర్థమైందా నేను చెప్పిన మాట? ఈయన తమిళం నేర్చుకొని ఆడ షాప్ పెట్టి వాళ్ళు కొనేసరికి ఈయన ముసలోడు అవుతాడు, కాబట్టి పెట్టరు. కర్ణాటకలో షాప్ పెట్టాలి, కన్నడ నేర్చుకోవాలి, కన్నడ తప్ప వాళ్ళు వేరేది మాట్లాడరు, ప్రాణం మా కన్నడ అంటారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో అదే హైదరాబాద్లో షాప్ పెడితే వాడేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, వచ్చిన వాళ్ళే మాట్లాడతారు, వచ్చిన ఏంది, ఓ దేవ్, ఏ దేవ్, ఇంగే ఏ ఇంగే. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అగో ఇది, అవునా కాదమ్మా? కాబట్టి వాడు ఇక్కడ ఈజీగా బతకగలుగుతాడు, వాడేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, వచ్చినోడే అన్ని వాడికి ఇచ్చేస్తాడు. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? అందుకని మన దగ్గర ఇంతమంది బతుకుతున్నారు. బతకడం తప్పు కాదు, మనం అనట్లేదు, కానీ భాషాభిమానం గురించి మనం చెప్తున్నాం. సో భారతదేశంలోనే ఇంత గొప్ప భాషాభిమానం ఎవరికి ఉంటుంది అంటే ఓన్లీ తమిళియన్స్కి ఉంటుంది, నెక్స్ట్ కన్నడిగులకు ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే భూమి పుట్టినప్పుడు పుట్టింది మా తమిళ్, పోతే భూమి పోతేనే పోద్ది అని చెప్తారు వాళ్ళు. అంత గొప్ప భాషాభిమానం ఉంటుంది వాళ్ళకి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో అంతేకాదు, తమిళనాడు పీపుల్ సినిమా ఇండస్ట్రీని కూడా చాలా గొప్పగా ఆదరిస్తారు. ఎందుకు సార్ అంటే వాళ్ళు ఆదరించడంలో కూడా తప్పు లేదు అసలు. ఎందుకంటే తమిళనాడులో ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఫస్ట్ డే కలెక్షన్లో 25% ఫార్మర్ డెవలప్మెంట్కి ఇస్తారు. ఫార్మర్ డెవలప్మెంట్కి ఇస్తారు 25%. తమిళనాడులో రైతులకి ప్రాబ్లం వచ్చిందంటే సినిమా ఇండస్ట్రీ రోడ్డు మీద వచ్చి కూర్చుంటుంది. వాళ్ళు సినిమా హీరోలకి హీరోయిన్లకి గుళ్ళు కట్టించడంలో తప్పేమనుందా? అస్సలు లేదు. ఎందుకంటే అందరికంటే ముఖ్యమైనటువంటి రైతులని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది తమిళ సినిమా ఇండస్ట్రీ. ఎసర్నో అత్యంత దుర్మార్గమైనటువంటి సినిమా ఇండస్ట్రీ ఏమని ఉంది అంటే పిల్లికి బిచ్చం కూడా ఎవడు పెట్టాడు. ఒకవేళ పిల్లికి బిచ్చం పెట్టినా అడ్వర్టైజ్మెంట్కి ఎక్కువ ఖర్చు పెడతాడు. నేను పిల్లికి ఇంత బిచ్చం పెట్టినా అని పేపర్లలో టీవీలలో వేయించుకోవడానికి ఎక్కువ ఖర్చు పెడతాడు. 10 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి చేసుకుంటాడు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ పిచ్చి నాయలు ఉంటారు భారతదేశంలో, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు. సినిమా వాళ్ళు అంటే ప్రాణాలు తీసుకుంటుంటారు ఒక్కొక్కడు, అవునా కాదమ్మా? పోతాడు వాడు, పోస్టర్లు కడతాడు, బ్యానర్లు కడతాడు, కరెంటు వైర్లు తగిలి కింద పడి చచ్చిపోతాడు. పోనీ వీడు ఇంతగానే అభిమానిస్తున్నాడు కదా, వీడిని వాళ్ళ గేట్ వరకన్నా రాణిస్తాడా? సెక్యూరిటీ గార్డు మెడల్ పట్టుకొని బయటకు తెస్తాడు వాళ్ళు. వాడి కోసం ఈ అభిమానం. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఎవరిని గౌరవించాలి మనం? మనల్ని కన్న తల్లిదండ్రుల్ని గౌరవించాలి, మనకి విద్యాబుద్ధులు నేర్పించిన గురువుని గౌరవించాలి, మనకి ఆదరణ చూపించినటువంటి అక్కా చెల్లెల్ని అన్నా తమ్ములని మనం గౌరవించాలి, మనల్ని ప్రాణంగా చూసుకున్న మన మిత్రుల్ని గౌరవించాలి. ఇంకెవరికి మనం రుణపడి లేము ఈ సమాజంలో. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అగో దట్ ఈస్ వాట్. సో ఈ పిచ్చి మనోళ్ళకే ఎక్కువ ఉంటుంది, అందుకే చెప్తున్నా నేను. అర్థమైందమ్మా? సో దిస్ ఇస్ వాట్ ఆర్టికల్ 44. ఏమనం 44 గడియ బలా. చలో 36 ఇంట్రడక్షన్ టు, గట్టిగా ఇంట్రడక్షన్ టు yes 37 no legality no jurisdiction. 38 social economic legal aid to the public. Social economic legal aid to the public. Article 39. Central and state government has responsibility to provide welfare schemes to the right. Mari 39A legal aid. 39B protection of. 39C decentralization of. 39D equal wage for 39E. 39E
ఏమన్నాం 39E minimum working days to the employees. 39F protection of youth and children by eradicating drugs and alcohol. 40 panchayatis ఏమన్నాం 41 42 maternity benefit for women. 44 43 welfare of 44 uniform. Now 45 ఏమంటున్నాం సార్ ఆర్టికల్ 45 అంటే 45లో మనం ఏమంటున్నామంటే ప్రొవైడింగ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ 0 to 6 years ఆఫ్ చిల్డ్రన్. 0 నుంచి 6 years వరకు ఉన్నటువంటి చిల్డ్రన్కి న్యూట్రిషన్ ఇవ్వాలి, హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇస్తున్నామా? ఎస్. అంగన్వాడీ స్కూల్లో పొద్దున్నే ఆయం వస్తుంది, సంకలు వేసుకొని పోద్ది, స్కూల్లో కూర్చోబెడుతుంది. ఈలోపు టీచర్ ఏమొస్తుంది, మురుకులు పిండి పెడుతుంది, నిద్ర వస్తుంది, ఓ రౌండ్ వేస్తాడు వాడు. లేవగానే లంచ్ టైం అయింది, అన్నం పెడతారు, దాంట్లో ఒక గుడ్డు పెడతారు, తిని మళ్ళీ సపరేట్ ఇంటికి వస్తాడు. రైట్ ఆర్ నాట్? అంటే న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నారు, స్కూల్కి అలవాటు చేస్తున్నారు. అర్థమైందమ్మా? మనకి ఏమర్థమైంది? ఒక 2-3 ఏళ్లలో స్కూలుకు పోతే గుడ్డు పెడతారు, స్కూలుకు పోతే మురుకులు పెడతారు, స్కూలుకు పోతే పిండి పెడతారు, తర్వాత వద్దన్న వాడు స్కూల్కి పోతాడు. అంటే స్కూల్కి అలవాటు చేస్తున్నారు. బాలబడి అంటారు దీన్ని, ప్లే స్కూల్ అంటాం మనం ఇంగ్లీష్లో స్టైల్గా. అదే హైదరాబాద్లో అయితే మనమే లక్ష కట్టి చేరిపోయాలి అవన్నీ. ఆడైతే ఇక్కడైతే అక్కడ ఊర్లో అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్లే స్కూల్స్లో, అంగన్వాడీ స్కూల్స్లో అయితే అన్ని వాళ్ళే ఇచ్చి తీసుకుపోతారనమాట. అర్థమైందమ్మా? సో దిస్ ఇస్ వాట్ ప్లే స్కూల్. సో 45లో ఏమన్నా మనం న్యూట్రిషన్, హెల్త్, ఎడ్యుకేషన్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ ఫర్ 0 to 6 years ఆఫ్ చిల్డ్రన్. 0 to 46 ఏమన్నాం సార్? 46 అంటే ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఎవరి కోసం? గట్టిగా ఎడ్యుకేషన్ కానీ ఎకనామిక్ కండిషన్స్ని కానీ, ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషన్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ ఫర్ ఎవరికి? ఇవాళ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనారిటీలలో కొంతమంది ఉన్నారు. వీళ్ళ కోసం ఏం చేయాలి? ఎకనామిక్, ఎడ్యుకేషన్. ఇవాళ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్, ఎస్టీ స్టడీ సర్కిల్, మైనారిటీ స్టడీ సర్కిల్ చాలా ఉన్నాయి. అక్కడ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి కోచింగ్ చెప్తారు. అక్కడ మనం జాయిన్ అయితే రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఇస్తారు, దాంతోపాటు బుక్స్ ఇస్తారు, దాంతోపాటు మనకి స్టైఫండ్ కూడా ఇస్తారు. ఇవన్నీ ప్రొవైడ్ చేసి మనకి కోచింగ్ చెప్తారు. ఇక్కడైతే అన్నీ మీరే ఏర్పాటు చేసుకోవాలి, అక్కడ అన్నీ ఫ్రీగా ఇస్తారు. సో ఇది ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఫర్ ఎవరికి? గట్టిగా ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఫర్ ఎవరికి? బ్యాక్వర్డ్ క్లాసెస్. ఏ క్లాసెస్ అన్నా? ఏం ప్రొవైడ్ చేస్తారమ్మా? ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషన్. ఎకనామిక్ అండ్ ఎవరి కోసం? బ్యాక్వర్డ్ క్లాస్. ఎవరి కోసం? ఏం ప్రొవైడ్ చేస్తారు? ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషన్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ ఫర్ ఎవరి కోసం? చలో 36 ఏమన్నాం? ఇంట్రొడక్షన్ టు 37 ఏమన్నాం? నో లీగాలిటీ 38 ఏమన్నాం? సోషల్, ఎకనామిక్, లీగల్ aid to the public. 39 central and state government must be provide welfare schemes to the 39A legal. 39B 39C decentralization of. 39D equal wage for. 39E 39F protection of drugs and protection of youth and children by eradicating drugs and 40 41 42
Maternity benefit for 43. Welfare of 44. Uniform 45. 45. Providing nutrition, health, education for 0 to 6 years of children. Right, 46. Economic and education for every backward classes. Right, Article 19. 6 type of freedom. That is 6 type of 15. 15. Discrimination. Evana? Discrimination. Evana? Evana? 8. 8. NRIs. Evana? 3. Bifurcation of 18. Abolition of right, 17. Abolition of 23. 23. Abolition of human trafficking. Abolition of 28. 28. Abolition of religion-based education in all educational institutions. Right. 21. 21. Right to live. Right to. అయితే ఎమర్జెన్సీ టైంలో ఎట్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఆర్టికల్ 20 and 21 doesn't suspended. Except 2021, all other fundamental rights are going to be suspended. ఒక 2021 మాత్రం సస్పెండ్ కావు ఎమర్జెన్సీ టైంలో, మిగతా ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా సస్పెండ్ అవుతాయి. ఎందుకు సస్పెండ్ కావంటే 20. వాట్ ఈస్ 20? 1 crime. ఎమర్జెన్సీ టైంలో ఒక క్రైమ్కి ఒకటే పనిష్మెంట్ ఇస్తారు కదా, ఒకటి కంటే ఎక్కువ అయ్యారు కదా, అందుకని సస్పెండ్ కావు. వాట్ ఈస్ 21? రైట్ టు. ఇప్పుడు ఎమర్జెన్సీ విధించిరని జీవించడం ఆపేస్తామా? మనమైతే చచ్చిపోం కదా, జీవించడం ఆపేయం కదా. ఎమర్జెన్సీ విధించినా ఏం విధించినా ఖచ్చితంగా ఏం కావాలి? జీవితం అయితే కంటిన్యూ అవ్వాలి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కాబట్టి విచ్ టైప్ ఆఫ్ ఆర్టికల్స్ నెవర్ సస్పెండెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీస్? గట్టిగా 2021 never suspended at the time of remaining all other fundamental rights. So fundamental rights recommended by fundamental rights borrowed from DPSPs borrowed from. What is the major difference between fundamental rights and DPSPs? Fundamental rights has legality and jurisdiction. DPSPs has no legality, no jurisdiction. No legality, no jurisdiction, right? Fundamental rights in mentioned in which part of the Constitution? DPSPs are in. Right. So what is the ultimate goal of DPSPs? Very good. Welfare of is the ultimate goal of what? DPSPs. ఏమన్నావమ్మా? ఏం చేస్తాయి డిపిఎస్పీస్? సమాజ సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తాయి. సమాజం యొక్క సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తాయి. ఏంటివి? డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సో డిపిఎస్పి. ఏమన్నా గట్టిగా ఏమన్నా? డిపిఎస్పీస్ అంటే ఏమన్నా? వెల్ఫేర్ ఆఫ్ స్టేట్స్. క్లియర్ కదమ్మా? మరి 40లో మనం ఏమన్నాం? దీనికోసం ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశాం? 73rd. 70. మరి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు? ఆర్టికల్ 243 ఏ నుంచి అంటే పంచాయతీస్ కమ్స్ అండర్ వాట్? ఫండమెంటల్ రైట్సా డిపిఎస్పీసా?
గట్టిగా డిపిఎస్పిస్లో ఏ ఆర్టికల్లో? దెన్ ఆర్టికల్ 32ని బేస్ చేసుకొని ఎన్ని టైప్ ఆఫ్ రిట్స్ని ఇష్యూ చేస్తారు? ఏమేమి ఇష్యూ చేస్తారు? ఏమేమి ఇష్యూ చేస్తారమ్మా? హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెరిషోరరీ, కోవారెంట్. ఎవరు ఇష్యూ చేస్తారు? సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్? హైకోర్టు ఏ ఆర్టికల్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఆయన డ్యూటీ సరిగా చేయట్లే, ఏ రిట్? గట్టిగా హయ్యర్ కోర్టు లోయర్ కోర్టులను జడ్జిమెంట్ ఆపేయమని చెప్పాలి. ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టుకి కేసుని ట్రాన్స్ఫర్ చేయాలి. గట్టిగా సెర్షియోరరీ. ఏమన్నా? గట్టిగా ఏమన్నా? సెర్షియోరరీ. ఏమన్నా? సెర్షియోరరీ అన్నా. మనం దేనికి సంబంధించి? దేనికి సంబంధించి? రైట్. దేనికి సంబంధించి? సెర్షియోరరీ దేనికి సంబంధించమా? రైట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్యకాలంలో జ్ఞానవాపి మసీద్ అనేది బాగా న్యూస్లో ఉంది. ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. హిందువులు ఏమంటున్నారంటే ఇది కూడా కాశీ విశ్వేశ్వర టెంపుల్లో భాగమే, ఔరంగజేబ్ దీన్ని కూల్చి అక్కడ మసీద్ కట్టాడు అని చెప్పి అంటున్నారు. అప్పుడు కొంతమంది ఏం చేశారు అంటే అలహాబాద్ కోర్టుకు వెళ్ళారు. అలహాబాద్ కోర్టుకు వెళ్ళారు. అప్పుడు అలహాబాద్ కోర్టు ఏం చెప్పింది అంటే అకార్డింగ్ టు సెర్షరీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ దిస్ కోర్ట్ టు సుప్రీం కోర్ట్ అని చెప్పింది. ఎందుకంటే అలహాబాద్ కోర్టు తీర్పు చెప్పినా కూడా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టుకి వెళ్తారు కాబట్టి ముందే సుప్రీంకోర్టుకి వెళ్తే జడ్జిమెంట్ తొందరగా వస్తుంది. అందుకని ఏం చేశారు? సెరిషరీని బేస్ చేసుకొని సుప్రీంకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. ఏ కేసుని? జ్ఞానవాపి మసీద్కి సంబంధించినటువంటి కేసుని. సుప్రీంకోర్టు చెప్పింది ఏమని? ఇందులో హిందూ దేవాలయానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి మీరు పూజలు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పింది. వెంటనే కొంతమంది ఈ ముస్లిం వక్ఫ్ బోర్డుకి సంబంధించిన వ్యక్తులు మళ్ళీ అలహాబాద్ హైకోర్టుకు వెళ్ళారు. అలహాబాద్ హైకోర్టు పలానా రోజున జడ్జిమెంట్ ఇస్తా అంటే వెంటనే ఏం చేసింది అంటే ఏమన్నా మనం ప్రొహిబిషన్ ఇష్యూ చేసింది సుప్రీంకోర్టు. నేను ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చిన కదా, మళ్ళీ ఎందుకు మీరు జడ్జిమెంట్ ఇవ్వడానికి డేట్ ఇచ్చారు? ఆపేయండి మీ జడ్జిమెంట్ అని చెప్పింది. అర్థమైందమ్మా? ఇట్లా మనకి న్యాయస్థానాలు ఏం చేయొచ్చు అంటే ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టుకి కేసుని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. జడ్జిమెంట్స్ని కూడా ఆపేయమని చెప్పేటువంటి రైట్ ఉంటుంది. దేన్ని బేస్ చేసుకొని? ప్రొహిబిషన్ అండ్ సెరిషోరరీ. క్లియర్ కదమ్మా? రైట్. సో రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.